దివ్యాత్మ స్వరూపులైన కేఎంసి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము. ఇప్పుడు ఆధ్యాత్మికంలో అనేకమైన ప్రశ్నలకు మనము జవాబులు చెప్పుకుంటున్నాము. గురుదేవుల పాదపద్మములకు నమస్కారం. నమస్కారం అండి. ఒక భక్తుడు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వమని గురుదేవులను ప్రార్థిస్తున్నాను. భగవంతుడు ఆయనలో ఐక్యమవ్వడం అంటే ఏమిటి? ఇప్పుడు శరీరమా జడమైంది, ఆత్మన చైతన్యంతో కూడుకున్నది. పరమాత్మ అనేది సముద్రంలో నీళ్లు సముద్రం లాంటిది. అందులోకి వెళ్ళి చెంబులో నీళ్లు తీసుకున్నాము. ఆ చెంబులో నీళ్ళే జీవాత్మ. ఈ యొక్క చెంబులో నీళ్ళని సముద్రంలో వస్తే అఖండంగా మారిపోతుంది. అగ్నిలోకి వెళ్ళి మెనుగురులు వచ్చేసినట్టు ఆత్మకెళ్ళి అన్ని జీవులు ఉత్పత్తి అయినాయి. ఆ పరమాత్మని నేను అఖండమవునుగాక అని అఖండంగా మారిపోయి మొదలు పంచభూతాలు సృష్టించి తర్వాత అనేకమైన శరీరాలు సృష్టించి ఆ శరీరాల్లో ఆత్మరూపంలో ఉన్నాడు. అయితే ఇది ఖండాత్మ శరీరంలో ఉండేది, కనిపించి ఈ బ్రహ్మాండం అంతా ఉండేది అఖండాత్మ. అయితే నీళ్ళలో నీళ్లు కలిసినట్టు పాలలో పాలు కలిసినట్టు సజాతి వస్తువులు సజాతిలో కలిసిపోతాయి. అలాగే ఒకే గుణం ఉండే వస్తువులు గుణములు ఉంటాయి. ఎలా అంటే బియ్యంలో కలుస్తాయి, గోధుమలో కలుస్తాయి, నెయ్యిలో, నూనెలో, నీళ్లలో కలిసినట్టుగా జీవాత్మని పరమాత్మలో ఐక్యం చేయొచ్చు. అంటే ఇక్కడ కలిసిపోదాం అంటే కొంతమంది ఋషులు తపస్సు చేసినాక మరి కలిసిపోతే వేరుగా ఉన్నారు కదా అంటారు. అక్కడ అంటే సమాధిలో అక్కడ లయం అయి ఉంటారు, పరమాత్మలో ఐక్యమయ్యి బయటికి వచ్చినాక నేను శరీరంను కాదు ఆత్మస్వరూపాన్ని అనే స్థితిలో ఉంటారు. ఇక శరీర భ్రాంతి శరీరది సంబంధాలు వాళ్ళకు ఉండవు. ఈ యొక్క ప్రపంచంలో ఉండి కూడా ఒక నటనలాగా ప్రపంచాన్ని చూడగలుగుతారు, దానికి అతీతంగా ఉండగలుగుతారు. ఎలా అంటే నెయ్యి అయిన తర్వాత పాలలో కలవదు కదా, అలాగే ఈ ప్రపంచంలో నేను ఈ శరీరాన్ని కాదు ఆత్మస్వరూపాన్ని అనే అనుభవం పొందిన ఋషులకి ఇంద్రియాలతో శరీరంతో మనసుతో విడిపడి ఆత్మ చైతన్యంతో అనుసంధానమై ఉంటారు. వాళ్ళు ఎట్టి సుఖ దుఃఖాలకు లాభ నష్టాలకు చెల్లించరు. వాటికి అతీతంగా ఉండే స్థితి వాళ్ళకి కలుగుతుంది. కుమ్మరి పురుగు ఎప్పుడు బురదలో ఉన్న బురదలు అంటది కదా, అలాగే అతీతంగా గడపగలుగుతారు. అయితే ఇక్కడ నేను ఆత్మ పదార్థాన్ని ఈ జడమైన శరీరాన్ని కాదు అనే స్థితిలో వాళ్ళు గడపగలుగుతారు. ఎలా అంటే ఈ యొక్క శరీరమా జడమైంది, ఆత్మనా చైతన్యం, నేను ఈ శరీరంను కాదు ఆత్మస్వరూపాన్ని. శరీరంలో ఒక్కొక్క వస్తువుని ఒక్కొక్క అవయవాన్ని తీసివేసిన వికలాంగుడి లాగా ఉంటున్నాను కదా, మరి నేను ఎట్లా ఈ శరీరాన్ని అని విచారణ ద్వారా ఆ స్థితి ఎట్లా కలుగుతుంది అంటే ఋషులకి విచారణ ద్వారా, వేదాంత విచారణ ద్వారా, అలాగే శాస్త్రాల ద్వారా, గురువుల ద్వారా మళ్ళీ స్వయం సాధన చేయడం వలన స్వయంగా అనుభవం పొందుతారు. ఋషి శరీరం నుంచి వేరై ఉంటాడు. ఒక యోగి ఉన్నాడంటే శరీరం నుంచి వేరై తిరిగి శరీరంలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు ఈ శరీరం నేననే భ్రాంతిని వదులుతారు. ఎందుకంటే ఒకసారి మరణిస్తే నీకు మరణం అంటే భయం ఉండదు అంటారు లాయర్ మహాశయ. అయ్యో 10 సార్లు మరణిస్తామండి అని అనవచ్చు. కానీ ఎలా అంటే ఋషి సమాధిలో యోగి శరీరానికి వేరయ్యి తన శరీరాన్ని జడ వస్తువులాగా చూసుకుంటాడు. శరీరం మీద మోహం ఉండదు కనుక సమాధి మరణంతో సమానం. కనుక అక్కడ ఈ శరీరం నేను కాదని స్వయం అనుభవం పొందుతాడు. మళ్ళీ శరీరంలోకి జీవుడు వచ్చినా అప్పుడు దాని మీద మోహం ఉండదు. మనం కాని వస్తువు మీద మనకెందుకు మోహం? అందుకనే రమణ మహర్షుల వారు చిన్నప్పుడే శరీరం నుంచి వేరై మరణాన్ని చూసి మళ్ళీ శరీరంలోకి ప్రవేశిస్తాడు. కనుక ఆయనకి క్యాన్సర్ గడ్డలయ్యి రకరకాల శరీరానికి కొన్ని సమస్యలు ఏర్పడిన శరీరం నేను కాదనే స్థితిలో ఉండగలిగారు. మిగతా వాళ్ళు తట్టుకోలేరు ఆ బాధలు అవి ఇవి. కనుక ఆ ఋషులు ఎందుకు గడపగలుగుతున్నారు అంటే శరీరం నేను కాదని స్వయం అనుభవం పొందుతారు కాబట్టి శరీరం మీద భ్రాంతి వదులుతారు. శరీరంలో రాకముందున్నా, శరీరంలోకి వచ్చిన తర్వాత ఉన్నా, శరీరం వదిలిన తర్వాత కూడా నేను ఉంటాను, నేను ఎల్లవేళలా ఉంటాను. ఈ యొక్క అఖండ ఆత్మ చైతన్య స్వరూపాన్నే, సత్తుచిత్ ఆనంద స్వరూపాన్ని. నాకు జననం లేదు, మరణం లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు, అన్ని దేహధర్మాలు మనోధర్మాలు, ఈ దేహము మనసు ఇంద్రియాలు ఇవన్నీ నేను కాదనే స్థితిలో యోగి ఉండగలుగుతాడు. ఇక కలవడం అంటే పాలలో పాలు తేనెలో తేనె కలిసినట్టుగా అలాగే జీవాత్మని పరమాత్మలో ఐక్యం చేసి అఖండ ఆత్మస్వరూపంగా మారిపోతాడు. అది అనేకమైన సాధనతోటి, అది అంత ఈజీ పద్ధతి కాదు. అది ఒక కఠోరమే. కలెక్టర్ అందరు కాలేరు కానీ కష్టపడ్డ వాళ్ళు అవుతారు. అలాగే అట్టి స్థితిని అందుకోనికే అది అసాధ్యం మాత్రం కాదు, సుసాధ్యమే. కానీ కొంత కష్ట సాధ్యం అనమాట. అంటే కొంత పరిశ్రమ ఎక్కువ చేయాలి.
కనుక ఎక్కువ లక్ష్యం ఉంటే ఎక్కువ శ్రమ చేయాలి, చిన్న లక్ష్యం ఉంటే చిన్న శ్రమ చేయాలి. కలెక్టర్ కావాలంటే పెద్ద శ్రమ, కండక్టర్ కావాలంటే చిన్న శ్రమ, అటెండర్ కావాలంటే ఇంకా చిన్న శ్రమ. అలాగే ఒక ఋషిత్వం పొందాలంటే అది వేరే, కొంత ఆరోగ్యం పొందాలంటే యోగంలో కొద్ది చేస్తే సరిపోతుంది, మనశ్శాంతి పొందాలంటే ఇంకా కాస్త చేస్తే సరిపోతుంది. కానీ మోక్షం పొందాలంటే మాత్రము ఆ యొక్క శాస్త్రీయంగా మనము కనీసం ఒక 12 సంవత్సరాలైనా కఠోర సాధన చేయాలని మన ఋషులు అనుభవంతో చెప్పడం జరిగింది. కనుక ఇక్కడ జీవాత్మని పరమాత్మలో ఐక్యం చేసిన యోగి ఈ యొక్క కుమ్మరి పురుగు బురదలో ఉండి బురదను అంటున్నట్టుగా ఈ సంసారంలో ప్రపంచంలో ఉండి ప్రపంచ మాలిన్యాన్ని యోగి అంటకుండా ఉంటాడు. అందరిలాగా తింటూ తిరుగుతూ వ్యవహారాలు నడుపుతున్నా అతని మానసిక స్థితి వేరే ఉంటుంది. మోహం అనేది ఉండదు, ఆ మోహం అనేది వదిలిపోతుంది. ఇక జీవాత్మని పరమాత్మలో సమాధిలోనే ఐక్యం జరుగుతుంది. అది పాలలో పాలు నీళ్ళలో నీళ్లు కలిసినట్టుగా జీవాత్మని పరమాత్మలో సంపూర్ణంగా ఐక్యం అక్కడే లభిస్తుంది. భగవంతుడు మనకు కనబడతాడా? భగవంతుని రూపం ఎట్లా ఉంటుంది? ఆయనతో మనం మాట్లాడవచ్చా? అయితే ఇక్కడ భగవంతుడు అనేది నిరాకారము నిర్గుణము అని ఉన్నది. మరి దానికి ఆకారం ఎట్లా ఏర్పాటు చేయగలుగుతాం మనం? అలాగే నిరాకారాన్ని నిర్గుణాన్ని కొంతమంది శూన్యం అంటున్నారు, కొంతమంది నిరాకారం అంటే నిరాకారమునే శూన్యం అంటున్నారు. వాళ్ళు అంటే కనిపించదు కదా, శూన్యం కనిపించదు. శూన్యం అంటే ఇది ఆకాశతత్వము, మళ్ళీ ఇది కూడా పంచభూతాల్లో ఒకటి. కానీ ఈ యొక్క నిరాకారం కనుక దాన్ని ఏ నామం లేదు, ఏ నామంతో కొలుస్తాం? రూపం లేదు, ఏ రూపంతో కొలుస్తాము? చిన్నపిల్లలకి చదువు రావాలనంటే మొదలు ఏం చేయాలంటే పుస్తకం డైరెక్ట్ చదవలేరు కనుక ఓనమాలు ఏబిసిడీలు నేర్చుకుంటారు పలకా బలపం చేత. తర్వాత అవసరం ఉండలేదు. ఈ విగ్రహారాధన సాకార భక్తి కూడా పరమాత్మలో మనోలయం జరుగుట కోసమే ఉపయోగపడుతుంది. అప్పటి వరకే ఇది అవసరం తప్ప జీవితాంతం ఇక్కడనే ఆగుతామంటే కుదరదు. రామకృష్ణ పరమహంస లాంటి మహనీయులు కూడా కొంతకాలము పూజలు ఇవి నిర్వహించినప్పటికీ తర్వాత ఆయన ఎల్లవేళల సమాధి నిష్టలో ఉండి పూజలు సరిగా నిర్వహించలేకపోతే వేరే పూజారిని పెడతారు. స్వామీజీ మీరైతే ధ్యాన సాధనలో మునిగి ఉండండి చాలు, ఇంకా మీరు ఏమి పూజలో వేరే పూజారిని పెట్టినామని వాళ్ళకి ఇది చేస్తారు. కనుక ఆ స్థితిలో ఈ పూజలు ఇవన్నీ వ్యవహారాలు కూడా నిర్వహించలేడు సమాధి స్థితిలో గడిపే యోగి. ఆ అతీత స్థితి పోయిన తర్వాత ఆ పరిపూర్ణ స్థితి అందుకున్న తర్వాత వ్యవహారాలు నడుపుతున్న దేన్ని అంటాడు. మళ్ళీ కర్మకాండలకు రావాల్సిన అవసరం కూడా లేదు ఆ యోగి ఆ స్థితి అందుకున్నాక. కానీ మళ్ళీ తర్వాత వ్యవహారాలు నడుపుతున్న వాటికి అతీతంగా ఉంటాడు. ఇప్పుడు జనకుడు రాజ్యభారాన్ని చూశాడు, లాయరి మాసే సమాధి స్థితి అందుకున్నాక కూడా ఉద్యోగం చేస్తూ ఫ్యామిలీ జీవితంలో అన్ని బాధ్యతలు నెరవేరుస్తున్నాడు. కబీర్ దాసు, బ్రహ్మం గారు, లాయర్ మాసే, ఒక యోగి ఆత్మకథ గురువులు కూడా మరి ఆ స్థితి అందుకున్నాక కూడా ఎందుకు వ్యవహారాలు నడిపారు అంటే ప్రారంభవశాతన వ్యవహారాలున్నా వాళ్ళు నటనలాగా జరుగుతుంటుంది. 32 పళ్ళ మధ్యలో నాలుకలాగా కుమ్మరిపురు బురదలో ఉండి బురదను అంటున్నట్టుగా వాళ్ళ వ్యవహారాలు సాగుతుంటాయి. దానికి అతీతంగా వాళ్ళ వ్యవహారాలు సాగుతుంటాయి అన్నమాట. అలాగే భగవంతుని చూడగలమా అన్నారు. ఎలా అంటే తప్పకుండా దర్శించగలం. అంటే సాకారంలో సంకల్పం చేస్తే భగవంతుడు సాకారంలో కూడా దర్శనం ఇస్తాడని భగవద్గీతలో కూడా మరి కృష్ణ పరమాత్మని విశ్వ విరాట్ స్వరూపాన్ని దర్శనం కోరుకుంటే అర్జునుడు భక్తుడి యొక్క అంటే కోరిక మేరకు భగవంతుడు సంతృప్తి కోసము ఆ విశ్వ విరాట్ స్వరూపాన్ని చూపించారు కదా. నేను సాకారం నిరాకారం నేనే, సాకారం నేనే నిరాకారం నేనే, జడం నేనే చేతనం నేనే, నేను కాని వస్తువు ఈ ప్రపంచంలో ఏమీ లేదు. భగవంతుడు కాని పదార్థం జడం చేతనం అంతా ఆయననే, అన్ని నేనే అని చూపించాడు. కనుక భగవంతుడు లేని వస్తువు లేదు. ప్రతి శరీరంలో ఉండే శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మ చైతన్యము భగవత్ స్వరూపమే అని గుర్తు చేసుకోండి. ఇప్పుడు 100 రకాల స్వీట్స్, లడ్లు, మిఠాయిలు రకరకాలుగా ఉన్నప్పటికీ ఆ స్వీట్లో ఉండేదంతా పంచదారనే కదా, ఆ తీపి గుణము పంచదారనే కదా. అందులో రకరకాల పిండి, నెయ్యి, రకరకాల ఇంకా వేరే వేరే కలిపి ఇది చేస్తుంటారు. కానీ అందులో ఉండే తీపి పంచదారనే కదా, ఆ పంచదారతోటే తీపి వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. ఈ శరీరాలన్నీ నడపబడుతున్నాయంటే ఆత్మ ఉన్నందుకే నడపబడుతుంది. ఆత్మ లేకపోతే శవం అవుతుంది. శరీరము జడం గనక ఆ శరీరము స్వయంగా ఏమీ చేయలేదు. అందులో ఆత్మ ప్రవేశించినప్పుడే శరీరము ద్వారా అన్ని పనులు జరుగుతుంటాయి. కనుక ఆ శరీరాలు వేరైనా అందులో ఉండే ఆత్మ పదార్థం ఒకటే అని మనము అంటే స్వయం కూటస్థంలో ఆత్మ చైతన్యాన్ని దర్శనం చేసుకుంటాము, సహస్రారంలో ఆత్మ చైతన్యంలో లయమైపోతామన్నమాట. కనుక ఈ యొక్క ఎలా దర్శించగలమంటే ఇప్పుడు పాలలో వెన్న ఉంది, నాకు కనిపిస్తలేదే అంటాము, లేదండి ఉన్నదని వాదిస్తారు అనుభవజ్ఞులు. లేదు నాకు కనిపిస్తలేదు అన్నప్పుడు అప్పుడు ఈయనకి డౌట్లు పోవు. పాలని వేడి చేసి గోరువెచ్చగా మళ్ళీ చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు తోడు వేసి మజ్జిగ కొంచెం కాస్త ఎక్కువ వేయద్దు, మళ్ళీ కొంచెమే వేసి దాన్ని కదలకుండా ఒక చోట పెట్టినప్పుడు మళ్ళీ కదిలినా పెరుగు కాదు,
కదలకుండా ఒక చోట పెట్టినాక పెరుగైన తర్వాత దాన్ని బాగా చిలికి వెన్న తీసి వెన్నని నెయ్యిగా అది తయారు చేసినప్పుడు అది వేడి చేసి వెన్నని నెయ్యిగా మార్చినప్పుడు అప్పుడు నెయ్యి ఓహో పాలలో నెయ్యి ఉన్నది కదా అని మనకు అనుభవం వస్తుంది. కానీ కొత్తలోనే నెయ్యి ఉంది అని అంటే ఎవరికి విశ్వాసం కలగదు. అలాగే పాలలో ఏ విధంగా అయితే నెయ్యి ఉందో దాగి ఉందో కానీ ఆ నెయ్యి కనిపించదు పాలలో, అలాగే ఈ ప్రపంచంలో కూడా ఈ యొక్క పరమాత్మ నిరాకారం కనుక సూక్ష్మంగా ఉన్నందుకు ప్రతి జీవిలో ప్రతి శరీరంలో పరమాత్మ ఉండి జీవాత్మ ఉండి కూడా కనిపిస్తలేదు. ఎందుకంటే అది సూక్ష్మం అన్నమాట. శరీరము స్థూలము కనిపిస్తుంది కనుక మనసు ఎట్లుంది చూయించంటే మనసు కూడా కనిపించదు, అది సూక్ష్మము. అందుకనే శరీరము కనిపిస్తుంది. శరీరము కంటే ఇంద్రియాలు సూక్ష్మము, ఇంద్రియాల కంటే మనసు, మనసు కంటే బుద్ధి, బుద్ధి కంటే ఆవల ఉన్నది సూక్ష్మమైనది, బుద్ధి కంటే సూక్ష్మమైనది చాలా సూక్ష్మమైనది ఈ యొక్క ఆత్మ పదార్థము. కనుక ఆత్మని ఎందుకు మనకు కనిపిస్తలేదంటే సూక్ష్మంగా ఉంది. భగవంతుడు ఎందుకు కనిపిస్తలేడంటే సూక్ష్మంగా ఉన్నాడు. అలాగే నీళ్ళలో గాలిలో క్రిములు ఉన్నాయి, ఎందుకు కనిపిస్తలేవంటే సూక్ష్మంగా ఉన్నాయి. అవి మనము సూక్ష్మదర్శిని మైక్రోస్కోప్ ద్వారా చూడగలుగుతాం. అలాగే యోగులు కూడా మన మనసుని సూక్ష్మంగా తీసుకొని వెళ్ళి ఆ పరమాత్మ ఎంత సూక్ష్మంగా ఉన్నాడో అంత సూక్ష్మంగా మనసు వెళితేనే ఆ స్థానములు వెళ్తేనే మనం దర్శించగలుగుతాం. అంత పవిత్రం అంత సూక్ష్మం చేయాలి మనసుని. కనుక పరమాత్మని దర్శించడము రామకృష్ణ పరమహంస నుండి మరి వివేకానంద స్వామి మీరు భగవంతుని చూశారా అంటే చూసినా నాయన అంటే నీతో ఎలా మాట్లాడుతున్నానో అలా మాట్లాడుతాను నాయన అంటే మరి నాకు చూపించగలరా అంటే అది సాధ్యం కాదంటాడు. మళ్ళీ నీ అంతటా నువ్వు చూడాలి. నీ ఆకలి నేను పోగొట్టలేను, నీకు దైవ దర్శనాన్ని నేను చేయలేను. నేను చెప్పిన సాధనలు నేను చెప్పిన ప్రకారం అనుసరిస్తే నీకు దైవ దర్శనం చేసుకోవచ్చు. డాక్టర్ నా రోగం పోగొట్టగలవా అంటే పోగొట్టగలను, కానీ మరి నేను చెప్పిన పథ్యము పాటించు, మెడిసిన్ వాడు, మందు వాడు, కరెక్ట్ పద్ధతి ప్రకారం ఉంటే నీ రోగం పోతుంది అంటారు. లేదంటే డాక్టర్ గారు మీరు పథ్యం ఉండండి, మీరే ఆ మెడిసిన్ సేవించండి, నాకు మాత్రం రోగం పోవాలంటే అది అసాధ్యం. కనుక ఎవరి ఆకలికి వాళ్ళే తినాలి, ఎవరి రోగానికి వాళ్ళే ఔషధం తినాలి, ఎవరి మోక్షం కోసం వాళ్ళు సాధన చేసి దైవానుభూతి పొందాలి. ఇది నిర్ణయం అన్నాడు, సృష్టి నిర్ణయం. కనుక దైవ నిర్ణయం, దైవ శాసనం ఇది. కనుక ఎవరి కోసం వాళ్ళే చేసుకోవాలి ఏదైనా. కనుక ఒకరు చేసింది ఒకరికి రాదు. కనుక గురువుకు గురువే, శిష్యుడు శిష్యుడే, ఫ్యామిలీ యజమాని ఎవరికి వాళ్ళే ఇది చేసుకోవాలి. అయితే ఇక్కడ దైవ దర్శనాన్ని పొందిన ఋషులు మరి ఇది చేస్తారు. మరి ఎందుకు కనిపిస్తలేడు దైవం అంటే నీటి దగ్గరికి వెళ్ళి నీళ్లు కనిపిస్తున్నాయంటే బావిలో అంత పాకర నాచు ఉంది, కనిపిస్తలేదు స్వామి అంటే మరి నీళ్లు ఉన్నాయా బావిలో? ఉన్నాయి స్వామి అంటే మరి నాకు కనిపిస్తలేవు కదా అని గురువుగారు అంటారు. గురువుగారు ఆ యొక్క నాచును తొలగిస్తే నీళ్లు ఉంటాయండి, ఆ మాత్రం మీకు తెలియదా అంటాడు. ఓహో తెలివైన వాడివి నువ్వు. ఆ నాచు ఉండి ఆ నాచు ఎప్పుడు ఉంటుంది? నీళ్ళు ఉంటేనే నాచు ఉంటుంది. ఆ నాచు ఉన్నందుకు నీళ్లు కనిపిస్తలేవు, నీళ్లు మాత్రం ఉన్నాయనే విశ్వాసం నీకు ఎలా ఉందో అలాగే మాయా ఆవరణ అనే పొర ఉన్నంత వరకు లోన ఉండే ఆత్మ చైతన్యాన్ని దర్శనం చేసుకోలేము. ఆ మనసు శుద్ధమై మాయా ఆవరణ పొర తొలగినప్పుడు దైవాన్ని అనుభూతి చేసుకోగలుగుతాం. దానికే సాధనలు ఉంటాయి. ఇప్పుడు పాలలో వెన్న రావాలంటే కొన్ని ప్రాసెస్ ఉంటుంది, ఎందుకంటే దాన్ని తోడు వేసి పెరుగు చేసి చిలుకుతాం కదా. అలాగే ఈ యొక్క ఆత్మని అనుభూతి పొందాలంటే ఋషులు చెప్పిన యోగ శాస్త్రాన్ని, ధ్యాన శాస్త్రాన్ని మనము విచారణ, వేదాంత విచారణ ఇవన్నిటిని వినియోగించి విచారణ, ధ్యానం, యోగం అనేది ప్రాసెస్ చేస్తే దైవాన్ని అనుభూతి పొందవచ్చును. అలాగే సూర్యుడు ఉన్నాడు, మరి ఎందుకు కనిపిస్తలేడు వర్షాకాలంలో అంటే మేఘాలు కమ్మి వేసినందుకు కనిపిస్తలేవు. మేఘాలని తొలగిస్తే అప్పుడు సూర్యుడు కనిపిస్తాడు. సూర్యుడిని ప్రతిష్ఠ చేయవలసిన అవసరం లేదు. సూర్యుడు ఆల్రెడీ ఉన్నాడు కానీ మేఘాలనే అడ్డం ఉన్నాయి. అయితే ఈ ఆత్మదేవుని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయవలసిన అవసరం లేదు. ఉన్నాడు కానీ ఆయనకు మాయా ఆవరణ పొర అనేది ఉంది. దాని సాధనల వలన తొలగిస్తే దైవానుభూతిని పొందవచ్చు. అలాగే దైవాన్ని అనుభూతి చెందిన ఎందరో ఋషులు స్వయంగా చెప్పారు, శాస్త్రాలు రాశారు. ఉపనిషత్తులు, వేద ఉపనిషత్తుల్లో ఎంతోమంది ఋషులు కూడా వాళ్ళ అనుభవాల్ని, మరి దత్తాత్రేయులు, హనుమంతుడు, ఋషులు వాళ్ళ దైవాన్ని అనుభూతి పొందిన విధానాన్ని, సమాధిలో పొందిన అనుభవాన్ని వాళ్ళు స్తోత్రాల లెక్కన చేశారు. భగవంతుని ఎన్నో స్తోత్రాలు చేశారు. ఓహో నా జన్మ ధన్యము, దైవ అనుభూతి పొంది తిని, నిర్వికల్ప సమాధి పొంది తిని, నా వంశం ధన్యము, నా జన్మ ధన్యము, నా తల్లిదండ్రులు ధన్యము, నేను ఎంత ఓహో ఏమి ఆనందము, ఇన్ని రోజులు శరీరం నేను అని దుఃఖిస్తుంటిని, సుఖ దుఃఖాలు ఉన్నాయని, జనన మరణాలు ఉన్నాయని, నాకు ఇంత రోధిస్తేనే నేను ఆత్మ చైతన్యాన్నే కదా అని ఎంతో స్తోత్రాలు చేశారు వాళ్ళు. ఎందుకంటే ఆ అనుభూతి పొందినప్పుడు కనుక ప్రతి ఒక్కరు ఎందరో వాళ్ళు నిదర్శనం, వాళ్ళ జీవితాలే మనకు నిదర్శనం. ఎందరో చెప్పారు. ఆ మహానుభావుల యొక్క వాక్యాల మీద మనకు విశ్వాసంతో, అలాగే శాస్త్రము ఉపనిషత్తుల మీద మనకు నమ్మకంతో మనం కూడా సాధన చేస్తే ఆ స్థితి అందుకున్నప్పుడు మన సందేహాలు తొలుగుతాయి. కేవలం శాస్త్రం చదివితే మనకు సందేహాలు పెంచేటివి.
కాదు, శాస్త్రం చదివి దాంతోపాటు ప్రాక్టికల్గా సాధన కూడా చేస్తే థియరీ ప్రాక్టికల్ ఉంటే థియరీ ప్రాక్టికల్ వలన మన సందేహాలు తొలగి డౌట్ క్లియర్ అవుతుంది. కేవలం శాస్త్రాలు చదవడం, ప్రవచనాలు వినడం వలన సందేహాలు తొలగవు. స్వయం అనుభవం పొందాలి. మనం అనుభవం పొందినప్పుడు ఆ సందేహాలన్నీ తొలగుతాయి. అప్పుడు ఋషుల మాటల మీద, శాస్త్రాల మీద నమ్మకం కుదురుతుంది. ఋషి వాక్యము, శాస్త్రవాక్యము, స్వయం అనుభవం 3 కుదురుతాయి కనుక అప్పుడు విశ్వాసం మనకు పూర్తి స్థాయి నమ్మకం కలుగుతుంది అన్నమాట. ఇక్కడ దీన్ని బట్టి ఏంటిది, ఇప్పుడు దైవం ఉన్నాడంటే, దైవం లేకపోతే శరీరంలో ఆత్మ లేకపోతే శవమే. ఈ సృష్టి చక్రం ఇంత చక్కగా నడపబడుతుందంటే ఓ యజమాని ఉన్నాడు. ఇప్పుడు ఒక స్కూల్ మంచిగా ఉండాలంటే హెడ్ మాస్టరు, ఒక హాస్పిటల్ చక్కగా నడవాలంటే సమర్థుడైన డాక్టర్, ఒక ఆశ్రమం మంచిగా నడవాలంటే సమర్థుడైన పీఠాధిపతి, అలాగే ఈ ఒక ఆఫీసు సక్రమంగా నడవాలంటే దానికి ఒక బాసు, ఒక ఇల్లు సక్రమంగా నడవాలంటే దానికి ఒక సమర్థుడైన యజమాని ఉంటేనే డిసిప్లిన్గా క్రమశిక్షణ పెట్టగలుగుతాడు. అలాగే ఈ యొక్క సృష్టికర్త ఉన్నందుకే ఎండాకాలం, వానకాలం, చలికాలం, ఋతువులు, ఇవన్నీ మాసాలు ఇంత చక్కగా సిస్టమేటిక్గా ఎట్లా నడుస్తుంది. టైం ఉందనుకోండి, 12 వీధికి ముళ్ళు తిరిగి మళ్ళీ 12 వరకు వస్తుంది. ఎంత సృష్టి చక్రం. సూర్యుడు 6 గంటలకు 6 గంటలకు వస్తున్నాడు. ఎట్లా ఈ యొక్క ఎవరి ఆజ్ఞ విని ఈ యొక్క పంచభూతాలు చక్కగా వాటి డ్యూటీని చేస్తున్నాయి. ఆ దైవ ఆజ్ఞ విని ప్రకారమే. అంటే యజమాని ఎంత సమర్థుడో చూడండి. అంటే ఆ దైవం అంత సమర్థుడు కనుకనే ఈ యొక్క కాలము, ఋతువులు అంత చక్కగా సక్రమంగా నడుస్తున్నాయి. లేకపోతే ఎండాకాలం, వానకాలం, చలికాలం కరెక్టు సమయ ప్రకారం, రాత్రి పగలు చూడండి కరెక్టు సమయం ప్రకారం 6 గంటలు సూర్యోదయం, 6 గంటలకు సూర్యాస్తమయం. రాత్రి పగలు కూడా కరెక్టు ఇంత డిసిప్లిన్గా నడుస్తుంది అంటే దీనికి యజమాని ఉన్నాడు. డ్రైవర్ లేనిది కారు నడవదు. అలాగే ఈ సృష్టిని నడిపించేవాడు యజమాని ఉన్నాడు, ఆయననే భగవంతుడు. కనుక కొంతమంది అంటారు అన్నమాట, ఆయన యజమాని భగవంతుడు అందరికీ అంటారు. మరి అందరికీ యజమాని భగవంతుడు కనుక ఆయననే మరి ప్రభువు, అందరికీ ప్రభువు ఆయన్నే. కనుక ఆ భగవంతుడు మరి ఆయనకి రకరకాల పేర్లు పెట్టుకున్నాం మనము. ఆ భగవంతుడు అనే యజమాని ద్వారానే అన్ని పనులు చక్కగా జరపబడుతున్నాయి. ఆయన దీనికి ఒక యజమాని లేకపోతే చక్కగా నడవదు ఈ పనులు. అలాగే ఈ శరీరంలో కూడా ఆత్మ లేకపోతే నడవదు చక్కగా, శరీరము ఇది శవం అయిపోతుంది. అలాగే ఆ భగవంతుని ఆజ్ఞ విన్నే చక్కగా అన్నీ నడుస్తున్నాయి. దానికి రకరకాల పేర్లు పెట్టుకున్నారు రకరకాల మతస్థులు, కానీ భగవంతుడు మాత్రం ఒక్కడే. దీనివలన ఒకటి ఏంటంటే భగవంతుడు ఉన్నాడని విశ్వాసం కలగాలి. సృష్టి చక్రం ఇంత చక్కగా నడుస్తుందంటే దీనికి యజమాని నడిపిస్తున్నాడు, ఆయన్నే భగవంతుడు. ఇంకొకటి దైవాన్ని దర్శించుకోగలమంటే ఎంతోమంది ఋషులు సాక్ష్యము మనకు దర్శించుకొని వాళ్ళ అనుభవాలు చెప్పారు. మనం కూడా సాధన చేస్తే అనుభూతి పొందవచ్చు. అంటే దైవం ఉన్నాడా అనడానికి ఏంటంటే సృష్టి చక్రం ఇంత చక్కగా నడపబడుతుంది, సృష్టి స్థితి లయాలు చక్కగా జరుగుతున్నాయి కనుక ఆయన ఉన్నాడనే విశ్వాసం కలిగి ఉండాలి. ఇంకొకటి ఈ దైవాన్ని దర్శించారా అంటే ఋషులు దర్శించినట్టు మనకు ఎన్నో నిదర్శనాలు శాస్త్రాల్లో ఉన్నాయి. దర్శించిన ఋషులు కూడా ప్రామాణికంగా మనకు ఎంతో చెప్పారు. కనుక దైవం ఉన్నాడు, దైవాన్ని దర్శించవచ్చు. ఇక రెండో ప్రశ్న, భగవంతుడితో ఒక వ్యక్తితో మాట్లాడినట్టుగా, ఒక స్నేహితుడితో మాట్లాడినట్టుగా, ఒక తండ్రితో మాట్లాడినట్టుగా మనం మాట్లాడవచ్చా అని రామకృష్ణ పరమహంస నిదర్శనం చెప్పారు. నీతో ఎట్లా మాట్లాడుతున్నానో భగవంతునితో అట్లా మాట్లాడుతున్నాను నాయన అని చెప్పారు కదా. అట్లా ఆ విధంగా అంటే భగవంతుని సాకారంలో ఊహించుకుంటే సాకారంలో ఇదవుతుంది, నిరాకారంలో ఊహించుకుంటే భక్తుడు ఫ్యామిలీ మెంబర్ లాగా, తండ్రిలాగా అనుకుంటే తండ్రిలాగా నీకు భగవంతునితో కనెక్ట్ అవుతావు. తల్లిలాగా అనుకుంటే తల్లిలాగా, రామకృష్ణ పరమహంస తల్లిలాగా భావించాడు. మాట్లాడేది అమ్మ అనేవారు. ఇంకొకరు తండ్రి సంబంధం ఏర్పాటు చేసుకుంటారు. ఇంకొకరు భగవంతుణ్ణి మిత్రునిలాగా, అర్జునుడు మిత్రునిలాగా అనక నవవిధ భక్తుల్లో ఉన్నాయి కదా. ఒకరు మిత్రునిలాగా, ఒకరు భగవంతుడిలాగా, ఒకరు తల్లిదండ్రులాగా, ఒకరు పతిలాగా, ఒకరు పత్నిలాగా, ఇట్లా ఎట్లా ఊహించుకుంటే ఆ విధంగా మీకు భగవంతుడు త్వమేవ బంధుచ్చ సఖా త్వమేవ అంటే అని ఉంటుంది కదా. కనుక ఇవన్నీ కూడా నువ్వు నాకు భగవంతుడే అన్నీ అని అనుకుంటారు. అన్నీ అనుకున్నప్పుడు ఆయన అన్నీ అయ్యి ఇది చేస్తాడు. కనుక ఏ రూపంలో నన్ను కొలిస్తే, నన్ను ఆరాధిస్తే ఆ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాను. అయ్యో నేను అంటారు ఒక్కొక్క భక్తుడు, నేను హనుమంతుని, నేను అయ్యప్ప స్వామిని అనుభూతి పొందినాను, నేను శివుడిని, నేను విష్ణుమూర్తిని అని ఇన్ని రకాలుగా ఎందుకు చెప్తున్నారంటే అన్ని రూపాలు నావే. ఇప్పుడు ఈ రూపం నేను, ఆ రూపం నేను, శక్తియుతము, కాంతియుతము, అన్ని తేజోవంతము, అన్ని ఆ రూపాలు నావి అన్నారు. నేను కొండలని, గరుతుమంతుని, ఈ దేవుని రూపాన్ని, ఆ దేవత రూపాన్ని, ఈ ఋషులని నేనే, అవి శాస్త్రాలు నేనే, ఉపనిషత్తులు నేనే అని చెప్పాడు. అన్నీ చెప్పి టోటల్గా నేనే అని చెప్పారు 10వ అధ్యాయంలో భగవద్గీతలో. అలాగే 11వ అధ్యాయంలో అన్ని రూపాలు తన శరీరంలోనే తనలోనే చూపించాడు. అన్ని రూపాలు చూపించాడు. నేను కాని వస్తువు ఏది లేదన్నారు.
తర్వాత ఏం చెప్పారు, ఏ ఏ దేవతని ఆరాధిస్తే ఆయా దేవత రూపంలో నేనే మేలు చేస్తున్నాను. అంత ప్రభుత్వ ధనమే కదా, ఎవరి యజమాని వాళ్ళకు జీతం ఇస్తున్నాడు, అంతే, అంత ప్రభుత్వ ధనమే కదా, ప్రభుత్వ ఖజానా నుంచే కదా వచ్చేది, ప్రింట్ చేసేది గవర్నమెంటే కదా, గవర్నమెంట్దే కదా ధనము. ఆ ధనమే ఎవరి యజమానికి ఎవరి నౌకరికి వాళ్ళు ఇస్తున్నారు, ఎవరి సేవకుడికి వాళ్ళు ఎవరి దగ్గర పనిచేసే వాళ్ళకు ఆ యజమాని వాళ్ళకు జీతం ఇస్తున్నారు, కానీ ప్రభుత్వ ఖజానాలకి వచ్చిందే ధనం. అలాగే ఈ భగవంతుణ్ణి కూడా మూల విశ్వ విరాట్ స్వరూపం నుంచే శక్తి మనకు వచ్చేది, ఆ యొక్క అనుగ్రహం వచ్చేది. కనుక ఏ ఏ దేవతని మనం ఆరాధిస్తే ఆయా దేవత ద్వారా మనము వరాలు పొందుతున్నాం. ఆ మూల శక్తి మూల అనుగ్రహం అనేది మూల దేవత నుంచే. కనుక మనకు ఎట్లా అంటే ఆకాశాత్ పతితంతో యదా గచ్చతి సాగర సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి శివం ప్రతిగచ్చతి అంటారు. ఆకాశం నుంచి వచ్చిన నీళ్లు ప్రతి ఒక్కటి ఎట్లా ఎట్టకేళ్లకు వాగులు వంకలు వరదల రూపంలో పోయి సముద్రంలో ఎలా పడతాయో సర్వదేవతలకు నమస్కరించే నమస్కారము ఆ పరమేశ్వరుని మూల విశ్వ విరాట్ స్వరూపానికి చెందుతుంది. ఎలా అంటే మనము ఎదుటి వ్యక్తికి నమస్కారం చేసేది శరీరాన్ని కాదు, లోపల ఆత్మ చైతన్యం. ఆ ఆత్మ చైతన్యం పరమాత్మకు నమస్కరించినట్టే, యద్భావం తద్భవతి. ఇప్పుడు చెట్టు మూలంలో నీళ్లు పోస్తే కొమ్మ ఆకాకు తడపనక్కర్లేదు, ఆ ఏర్ల ద్వారా శాఖోపశాఖలకు ఆ నీరు అందుతుంది, ఆహారం అందుతుంది. అలాగే ఆ పరమేశ్వరుడికి నమస్కరించినట్టయితే ఎక్కడ ఏడ నమస్కారం చేసినా ఆ పరమేశ్వరుడికే అందుతుంది. కనుక ఏ దేవతను ఆరాధించినా మనకు అందే శక్తి అనుగ్రహం అనేది ఆ మూల విశ్వ విరాట్ స్వరూపం నుంచి అందుతుందని మనం మరవరాదు. కనుక భగవంతుని ప్రతి ఒక్కరూ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, భగవంతునితో చాలా ఇది ఉన్నారు. మరి ఈ యొక్క మన ఆతిరామ్ బాబాజీ కూడా వెంకటేశ్వర స్వామితో పాచికలు ఆడారు అని ఇవన్నీ కథలో ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ఆ యొక్క సతీ సక్కుబాయికి కృష్ణుడే వచ్చి అత్త గయ్యాలిది ఎన్నెన్నో కష్టాలు పెట్టింది, ఆ తిరగలిలో ఇవన్నీ అది ఈసురు అంటే కృష్ణుడే వచ్చి ఈసిరాడు. అలాగే ఆమె రంధ్రాలు కొట్టి కడవల నిండా నీళ్లు నింపమని పెడితే ఆ కృష్ణుడే వచ్చేసి మరి ఈ విధంగా కడవలు నింపేస్తాడు. ఆమెను యాత్ర పంపించి ఆమె శరీరం ద్వారా ఈయన చేస్తుంటాడు. అట్లా భక్తుడికి ఎన్నో రకాల సాయం చేసినట్టు ఉంటారు. భక్త తుకారాంకు విగ్రహం ఎత్తుకొని పోతే మళ్ళీ ఆ పాండురంగని ప్రార్థన చేస్తే ఈయన మీద బదనాం పడుతుంది, ఈయన మీద దొంగతనం పడితే మరి ఆయననే కృష్ణుని ప్రార్థిస్తే మళ్ళీ పాండురంగడు వచ్చేసాడు. ఇలా చెప్తూ పోతుంటే కొన్ని వేల లక్షల కథలు ఉన్నాయి. ఆలువార్లు నయనార్లు అని పరమ భక్తాగ్రేసరులు ఉన్నారు. ఇంకా గొప్ప గొప్ప చరిత్రలో వెళ్తే ఎంతోమంది భక్తులకి కూడా అనువున భగవంతుడు వచ్చి సాయం చేశాడని మాట్లాడాడని ఎన్నో స్తోత్రాలు భజనలు ఆ దైవ అనుగ్రహంతో వాళ్ళు చదువురాని వాళ్ళు స్తోత్రాలు చేశారు, భజనలు చేశారని ఎన్నెన్నో మనము వింటున్నాము. ఏం చదువురాని వాళ్ళు కూడా మహాసిద్ధ పురుషులు పూర్వకాలంలో ఉన్నారు, వాళ్ళ చరిత్రలు చెప్తే అనంతము. కనుక ఇవన్నీ శాస్త్రాలు ఉన్నాయి, ఆ యొక్క నిదర్శనాలు ఉన్నాయి, ప్రమాణాలు ఉన్నాయి. ఇక మొన్నటి వరకు కూడా ఎందరో మంది ఋషులని కూడా మనము ఇది చేసినాం. రామకృష్ణ పరమహంస కూడా కాళీమాతతో నేను మాట్లాడతాను నీతో మాట్లాడినట్టు అని చెప్పారు కదా. అట్లా వాళ్ళు సత్య దర్శనం చేసిన మహానుభావులు అసత్యం పలకనక్కర్లేదు. వాళ్ళలో అంత సత్యము నిజాయితీ అంత పవిత్రత ఎవరిలో అంత తపస్సు ఉంటే ఎవరైనా భగవంతుని దర్శించవచ్చు, భగవంతుని శక్తిని తెలుసుకోవచ్చు, భగవంతునితో మాట్లాడవచ్చు, అలాగే భగవంతుని అనుభూతి చెందవచ్చు, అనువున కూడా భగవంతుని దర్శించవచ్చు, మనం అనుభూతి చెందవచ్చు, భగవత్ శక్తిని తెలుసుకోవచ్చు. అందుకనే నా భక్తి ద్వారా మాత్రమే నేను ఎంతవానో తెలుసుకోగలుగుతారు. ద్రష్టం ప్రవేష్టం అంటే మొదలు జ్ఞాతం అంటే అర్జున ఇప్పుడు నువ్వు చూసిన రూపాన్ని అంత సామాన్యం కాదు, ఇది అనన్య భక్తి చేత తెలుసుకోవచ్చు. మొదలు ఏం చేస్తాడు, నా పరమ భక్తుడైన వాడు జ్ఞాతం అంటే భగవంతుడు వేదంలో చెప్పింది ఉపనిషత్తులో చెప్పింది ఆయన లీలలు ఆయన లీలా విన్యాసం ఆయన గొప్పతనాన్ని తెలుసుకొనగలుగుతాడు, అర్థం చేసుకొనగలుగుతాడు. జ్ఞాతం అంటే తెలుసుకొనగలుగుతాడు. తర్వాత ద్రష్టం తర్వాత దర్శనం చేసుకోగలుగుతాడు. ఇప్పుడు నీవు విశ్వ విరాట్ స్వరూపాన్ని దర్శించినావు కదా, ఇట్లా అనన్య భక్తితోట దర్శనం చేసుకోగలుగుతాడు. ప్రవేష్టం అంటాడు. తర్వాత నాలో ఐక్యము కాగలుగుతాడు. మామిడి పండుని వర్ణిస్తే ఒక అవగాహన వస్తుంది, అట్లా భగవంతుని వర్ణిస్తే ఒక అవగాహన వస్తుంది. ఆ మామిడి పండును చూసినప్పుడు ఇంకా చాలా ఆనందం కలుగుతుంది. ఆ మామిడి పండుని తిని తన స్వరూపంగా మార్చినాక ఇంకా స్వయం అనుభవం ఇంకా మాటలు అక్కర్లేదు. అలాగే మొదలు భగవంతుని శక్తిని విలాసాన్ని ఆయన లీలా విన్యాసాన్ని సృష్టి స్థితులు చేసే విధానాన్ని ఆయన లీలా విన్యాసాన్ని అంతా తెలుసుకున్నప్పుడే ఆయన మీద సంపూర్ణ భక్తి శరణాగతి ఏర్పడుతుంది. తర్వాత ఇంకా బాగా సాధన భక్తి చేసిన తర్వాత భగవంతుని గురించి భగవంతుని దర్శనం చేసుకోగలుగుతాడు. పరమ భక్తాగ్రేసరులు ఎంతోమంది దర్శనం చేసుకున్నారు కదా, ఇంకా తర్వాత భగవంతునిలో ఐక్యం కాగలుగుతారన్నమాట. కనుక భగవద్గీతలనే చెప్పండు,
లేకపోతే నన్ను ఎవరు దర్శించలేరు అనాలి భగవద్గీతలో. దానికి కూడా మన పరమ భక్తుల కథలు ఎన్నో ఉన్నాయి కదా, దర్శించింది, మాట్లాడింది, అనుభూతి చెందింది. మరి దైవాన్ని దర్శించారు కాబట్టి ప్రతి జీవిలో భగవంతుని దర్శించే శక్తి వాళ్ళకి కలిగింది. తనలో దైవాన్ని దర్శించారు కాబట్టి అన్ని జీవుల్లో దర్శనం చేసుకోవాలి. ఒక ఆత్మ చైతన్యాన్ని తనలో దర్శనం చేసుకుంటే అన్నిట్లో ఉండే ఇదే ఆత్మ కదా అంటారు. ఒక ఎలక్ట్రాన్ న్యూట్రాన్ని కనుక్కుంటే ఈ అంతా అణువు పరమాణువుల మిళితమే ప్రతి వస్తువు కూడా అని సైన్స్లో తెలుసుకుంటారు కదా. ఇంట్లో కూడా ఒక వస్తువు తెలుసుకుంటే అన్నీ తెలుసుకోబడును. అలాగే తనలో ఉండే ఆత్మని దర్శించిన ఋషి ప్రతి జీవిలో కూడా ఆత్మనే కదా ఉన్నది అని తెలుసుకోనగలుగుతాడు. అలాగే మరి లేకపోతే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అలా చెప్పడు. జ్ఞాతం పరమభక్తితోటి నా లీలా విన్యాసాన్ని శాస్త్రాల ద్వారా కానీ భక్తి ప్రభావంతో కానీ తెలుసుకుంటారు. ద్రష్టం అంటే మళ్ళీ కొంతకాలానికి భక్తి వలన నన్ను దర్శనం చేసుకోగలుగుతారు. ప్రవేశం కొన్ని రోజులకు నాలో ఐక్యమవుతారు. అదే సమాధి స్థితి అంటారు, అదే సాయుధ్య స్థితి అంటారు. అదే ఇంకా రకరకాలుగా పేర్లు పెట్టినప్పటికీ భగవంతునిలోనే ఐక్యం కాగలుగుతాము. కనుక ఈ యొక్క సముద్రంలో నీళ్లు ఏ విధంగా అయితే వర్ష రూపంలో వచ్చేసి విడిపడి మళ్ళీ సముద్రంలో కలుస్తాయో భగవంతుని నుంచి విడిపడ్డాం మనం, మళ్ళీ తిరిగి భగవంతునిలో ఐక్యమైతే మానవ జన్మ లక్ష్యం పూర్తవుతుంది. మానవ జన్మ లక్ష్యం సంసారం, భార్య, పిల్లలు దీనికోసం కాదు, మోక్షం కోసం వచ్చింది. అంటే ఈ భార్య పిల్లలు ఇవన్నీ తప్పు కాదు. ఇవన్నీ చేస్తూ ఈ బాధ్యతలు నెరవేరుస్తూ కూడా భగవంతుని కోసం చేయాలి. అంటే సన్యసించి భక్తి చేసి భగవంతునిలో ఐక్యం అవ్వడం అనేది ఈజీ, కానీ సంసారంలో ఉండి భగవంతునిలోనే ఐక్యం అవ్వడం అనేది కఠిన పద్ధతి. కానీ అట్లా ఒకవేళ ఈ బాధ్యతలు నెరవేరుస్తూ కూడా ఆ స్థితి అందుకోగలిగితే అది చాలా గొప్ప విషయం. చాలామంది ఋషులు ప్రమాణంగా ఉన్నారు. అలాగే వాళ్ళని ఇన్స్పైర్ అయ్యి ఆదర్శం తీసుకొని మనం వెళ్ళాలి. కబీర్ దాసు, బ్రహ్మం గారు, ఒక యోగి ఆత్మకథ గురువులు, అలాగే పండరి భక్తులు, అలాగే అలవార్లు, నాయనార్లు కొద్ది భక్తిలో కొద్దిపాటి భేదంతో చేసినా కానీ వాళ్ళు ఎటు తిరిగి మోక్షం కోసం ప్రయత్నం చేసి మోక్షం పొందారు. కనుక ఈ శాస్త్రం మీద భగవద్గీత కానీ ఉపనిషత్తుల మీద ప్రమాణం అది మనము ఆదర్శం తీసుకొని అవి ప్రమాణంగా తీసుకొని ఆదర్శం తీసుకొని ఋషుల జీవితాలను ఆదర్శం తీసుకొని మనం కూడా భగవంతుని గురించి సంపూర్ణంగా తెలుసుకోగలుగుతాము. భక్తి ప్రభావం చేత, సాధన బలం చేత భగవంతుని దర్శించగలుగుతాం, భగవంతునిలోన ఐక్యం కాగలుగుతాము. నెక్స్ట్, గురుదేవులు భగవంతుని సాకారంగాను నిరాకారంగాను కొలవచ్చు అని అన్నారు. ఈ రెండింటిలో ఏది సులభ మార్గం, సాకారంగానా నిరాకారంగానా? ఒకవేళ సాకారంగా అయితే ఇంతమంది దేవీ దేవతల రూపాలు ఉన్నాయి కదా, మరి ఏ దేవిని మనం అవపాసన చేసుకోవాలి, ఏ దేవుడిని మనం అవపాసన చేసుకొని కొలవాలి? మరి ఒక దేవుడిని కొలిచి ఇంకొక దేవుడిని కొలవకపోతే ఏమైనా ఆగ్రహావేశాలు ఏమైనా కలుగుతాయా? అయితే భగవద్గీతలో సాకారం నిరాకారం ఉంది, కానీ నిరాకార భక్తి అనేది చాలా కఠినమైంది, సాకారం అనేది ఈజీ అని చెప్పారు. నిరాకారం అందరూ కొలవలేరు. ఇప్పుడు మనము పిల్లి ఏం చేస్తుంది, నోట్లో ఖర్చుకొని పోయి పిల్లని రక్షిస్తుంది. కోతి ఏం చేస్తుంది అంటే కోతిని పట్టుకోవాలి బిగ్గర కాదు, ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టుకు, కొండ మీద నుంచి ఆ కొండ నుంచి ఈ కొండకు జంపు చేస్తుంది. జంపు చేసినప్పుడు ఇది కొంచెం సరిగా పట్టుకోకపోతే లోయలో పడిపోతుంది. కోతి పిల్ల గురించి కోతి పట్టించుకోదు, ఆ పిల్లనే తల్లిని బిగ్గర పట్టుకోవాలి, పొట్ట దగ్గర ఇట్లా ఖర్చుకొని పట్టుకుంటుంది. అట్లాగే యోగి అనేవాడు, జ్ఞాని అనేవాడు భగవంతుని పట్టుకోవాలి. భక్తి అనేది ఎట్లుంటుందంటే పిల్లి లాంటిది. పిల్లి తన పిల్లలని నోట్ల ఖర్చుకొని పోయి స్థలాలు మార్చి సంరక్షణ చేస్తుంది. అట్లా భగవంతుడే భక్తుని సంరక్షణ చేస్తాడు. కొంచెం తెలివి తక్కువ పిల్లవానికి తల్లిదండ్రులు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు, అలాగే చిన్నపిల్లల శ్రద్ధ ఎక్కువ తీసుకుంటారు, ఎందుకంటే స్వయంగా వాళ్ళు పనులు చేసుకోలేరని. భగవంతుడు స్వయంగా ఇవి రక్షణ చేస్తుంటాడు. అలాగే ఇంకొకటి ఏంటిదంటే నిరాకారంని అందరూ కొలవలేరు. ఈ సాకారంలో ఒక రూపం పెట్టి ఇలా చేయమంటే చేస్తారు, తర్వాత సాకారం నుంచి కూడా నిరాకారంగా మారాలి, మళ్ళీ అది పోతుంది, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, అక్కడే ఆగదు. కనుక ఈ సాకారం అనేది ఈ యొక్క భక్తి కఠినమైంది, నిరాకారం అనేది కఠినమైంది, సాకార భక్తి అనేది ఈజీ, అందరూ చేయొచ్చు. సాకారం నుంచి నిరాకారంలోకి వెళ్ళొచ్చు అని భగవంతుడు చెప్పాడు. కానీ భగవంతుణ్ణి నేను అన్ని రూపాలు నావే, కానీ తెలియని వాళ్ళు భగవంతుడు వేరువేరుగా దర్శిస్తారు. ఆ వేరువేరుగా దర్శించే జ్ఞానం ఏంటంటే అది అనేకమైన జ్ఞానము, అది అజ్ఞానము, అది చిన్నపిల్లల చేష్టాలు, అది అజ్ఞానంతో కూడుకున్నది. నేను వేరుగా అనుకుంటారు. కనుక అది ఇంకా కొంతమంది నాలో ఉండే భగవంతుని చూసి హింసించే వాళ్ళేమో వాళ్ళు తమోగుణ రజోగుణస్తులు. కానీ నాలో ఉండే అన్ని జీవుల్లో ఉండే భగవంతుని వేరువేరుగా చూసిన వాళ్ళు, వేరువేరుగా ఆరాధించే వాళ్ళు ఇంకా తెలియని వాళ్ళు, అంటే ఇప్పుడు ఇంకా ఆధ్యాత్మికంలోకి వచ్చి సత్యం తెలుసుకోవాలి.
కనుక దాని వలన తెలియని దిశలో జరిగేది ఏది తప్పు కాదు. తెలియక చేస్తున్నారు కానీ తెలిసిన జ్ఞానులు అలా చేయరు కదా. తెలియని చిన్నపిల్లలే పొరపాట్లు చేస్తుంటారు, తెలిసిన పెద్దవాళ్ళు చేయరు కదా. అలాగే ఈ యొక్క తెలిసిన జ్ఞానులు భగవంతుడు అంతా ఒక్కడే, సర్వజీవుల్లో భగవంతుడే ఉన్నాడు అని చూస్తారు. ఏనుగుని, చండాలుని, అలాగే బ్రాహ్మణుని, వేద పండితుని, జ్ఞానిని అందరిని సమదృష్టి కలిగి ఉండేవాళ్ళు జ్ఞానులు అని చెప్పారు. మరి ఆ జ్ఞాని సమదృష్టి కలిగి ఉంటారు, ఎక్కువ తక్కువ అనేది ఉండదు వాళ్ళ దృష్టిలో. ఇది ఎక్కువ విలువ, ఇది తక్కువ విలువ అనేది ఉండదు. కనుక ఈ ఒకవేళ అలా ప్రవర్తిస్తుంటే తెలియని వాళ్ళు అనమాట. ఆ తెలియని వాళ్ళు కూడా జ్ఞానుల దగ్గరికి చేరి సాధనలు నేర్చుకొని చేస్తుంటే కొన్ని రోజులకు వాళ్ళకు కూడా జ్ఞానం వస్తుంది. ఇప్పుడు మొదలు స్కూల్కి వచ్చిన వాళ్ళు కొన్ని రోజులు వస్తే చదువు నేర్చుకుంటారు. ఇప్పుడు చదివిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు కూడా విద్యార్థిగా చేరే కష్టపడి చదివి పీజీ పిహెచ్డీలు చేసి ఉద్యోగం పొందారు. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా కొంత కష్టపడి చదివితే వాళ్ళు కూడా పీజీ పిహెచ్డీలు చేసి మోక్షం అనే ఉద్యోగం పొందుతారు. కనుక ఇంట్లో ఇది అనేకమైన ఒక దేవతని ఆరాధిస్తే ఒక దేవత కోపం అవుతాడు అనేది ఇది సామాన్యులు ఏమీ తెలియని వాళ్ళు అనుకుంటుంటారు. కానీ ఇక్కడ మన ఇష్టదైవంలోనే సమస్త దేవతలని చూడు అని చెప్తున్నారు. ఇప్పుడు సాకార భక్తి చెప్పారనుకో, ఈ దేవతను ఆరాధించి ఆ దేవతను ఆరాధించకపోతే కోపం వస్తుంది ఆ దేవతకు, లేకపోతే నా దేవుడు గొప్ప అని భక్తులు కలహించుకుంటారా అని ఇట్లా కాకుండా నామం ఏదైనా, దైవనామం ఏదైనా భేదం చూపకు, దైవ రూపం ఏదైనా భేదం చూపకు అనేది భక్తిలో ముఖ్యమైన నియమం. నీ ఇష్టదైవంలోనే సమస్త దేవీ దేవతలను చూస్తే ఏ గొడవ లేదు. తోటి జీవులను కూడా నీ ఇష్టదైవంలో చూసిన అనుకో, ఈ అయ్యప్ప మాల, శివమాల, ఆంజనేయమాల ఇట్లా మాలలు వేస్తుంటారు, స్వామి అని సంబోధిస్తారు. అంటే మన ఇష్టదైవం మన స్వామిని ఆ ఎదుటి వ్యక్తి స్వామి చూస్తారు, అంతేనే కదా. లేకపోతే కొంతమంది ఓం నమ శివాయ, జై గురుదత్త, హరి ఓం, అలాగే ఇంకా శరణం అయ్యప్ప, స్వామి శరణం, లేకపోతే స్వామి అని సంబోధిస్తారు. అంటే ఎదుటి వ్యక్తులలో స్వామి అంటే భగవంతుడు. అసలైన స్వామి ఎవరై అంటే స్వామిన్ అంటే సర్వజీవులకి కూడా అధిపతి ఆయన, సర్వజీవులకు స్వామి ఆయన. కనుక ఆ యొక్క స్వామిని, మన ఇష్టదైవమైన స్వామిని ఎదుటి వ్యక్తులోనూ చూస్తున్నాం. మరి మాల ఏకముందు మాల తీసిన తర్వాత మళ్ళీ నార్మల్గా ప్రవర్తిస్తాడు కాబట్టి ఎదుటి వ్యక్తులు కూడా నార్మల్గానే ఈయనని మాట్లాడతాడు. నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తావో, ఏ విధంగా ఎదుటి వ్యక్తికి గౌరవిస్తావో నీకు అదే విధంగా గౌరవము లభిస్తుంది. ఎదుటి వ్యక్తిని స్వామి అంటే స్వామి అంటాడు, ఒరే అంటే ఒరే అంటాడు, అట్లనమాట. కనుక ఏ విధంగా అయితే ఇష్టదైవాన్ని, ఆ దైవాన్ని ప్రతి జీవిలో చూడాలని మాల వేసుకున్న వాళ్ళకు ఒక నియమం అట్లనమాట. అలాగే వీళ్ళు అదే విధంగా సంబోధిస్తారు, ఎదుటి వ్యక్తి నుంచి కూడా అదే గౌరవాన్ని వీళ్ళు పొందుతారు. అలాగే ఈ విధంగా ప్రతి జీవిలో భగవంతుని చూడడం నేర్చుకోవాలనేది ఈ మాలలో ప్రథమ కర్తవ్యం అనమాట. ప్రతి జీవిలో భగవంతుని, నీ ఇష్టదైవాన్ని చూస్తే ఏ గొడవ లేదు, ఏ సమస్య లేదు. అలాగే ఆ ఇష్టదైవంలోనే సమస్త ఇతర దేవతలను కూడా చూస్తేవనుకో ఇక ఇంకెక్కడ భేదం లేదు కదా. శివచ్చ నారాయణ, అగ్నిచ్చ నారాయణ, ఇంద్రచ్చ నారాయణ, అన్ని సమస్త దేవతలని నారాయణ సూక్తంలో ఉంటుంది. అలాగే నేను అన్ని రూపాలను చూడు, అన్ని సమస్త దేవీ దేవతలను, అర్జునుడిని చూడండి, సమస్త త్రిమూర్తులను చూస్తున్నాను, సప్త ఋషులను చూస్తున్నాను, సమస్త దేవీ దేవతలను నీ శరీరంలోనే చూస్తున్నాను, 14 లోకాలను చూస్తున్నాను, బ్రహ్మాండమంతా ఉన్నారు. మరణించిన వాళ్ళు నీ కోరల్లోకి వెళ్ళిపోతున్నారు, జన్మించే వాళ్ళని, మరణించే వాళ్ళని ఇక్కడ ఆ యొక్క మొత్తం బ్రహ్మాండం అంతా నిండిపోయింది కదా, దేహంలోనే కనిపిస్తుంది. మరి సాకార రూపంలో భగవంతుడే బ్రహ్మాండం అంతా ఉన్నాడు కదా ఆయన. కనుక మరి నీ ఇష్టదైవము ఎదుటి వ్యక్తిలోనే ఉన్నాడు, ఆత్మరూపంలో ఉన్నాడు. మరి ఎదుటి వ్యక్తిని ద్వేషిస్తే ఇష్టదైవాన్ని ద్వేషించినట్టే కదా, స్వామిని ద్వేషించినట్టే కదా. అలాగే మరి నీ పక్క ఇంకా వేరే దేవతకి నువ్వు భేదం చూపితే నీ ఇష్టదేవతని నువ్వు దూషించినట్టే కదా. ఇప్పుడు కన్ను నీదే, చెవు నీదే, కన్నుని బాధించినా నీకే బాధ, చెవుని బాధించినా నీకే బాధ, ఎక్కడ ఏ శరీరంలో ఏ అవయవాన్ని బాధించినా మనకే బాధ కదా. ఈ అవయవాలే దేవతలు అనుకో, మరి ఏ అవయవాన్ని గిల్లినా మనకే బాధ కదా. అలాగే సమస్త దేవతలలో బ్రహ్మాండం అంతా ఆ యొక్క భగవంతుడు నిండి ఉన్నాడు. అన్ని దేవతా రూపాలు ఆ శరీరంలోనే ఉన్నాయి. మరి దేన్ని ద్వేషించినా కానీ మనల్ని మనం ద్వేషించుకున్నట్టే కదా. ఇప్పుడు మనం బఠానాలు నములుతూ ఏదో ఒక నాలుక పోయి పన్ను కింద పడ్డది, రక్తం గారిపోయి నొప్పి వస్తుంది. మరి ఒక రాయి తీసుకొని వచ్చి పళ్ళుకి ఇంత పొగరా, నాలుకని కొరికేస్తావని పళ్ళు ఊడగొట్టుకోము కదా. ఎందుకు? పళ్ళు నావే, నాలుక నాదే అనే జ్ఞానం ఉంది కనుక ఓడ్చుకుంటాం ఆ నొప్పిని. కానీ పక్కవాడు చిన్న మాట అన్నా, ఒక చిన్న లెంపకాయ వేసినా అతని 10 దెబ్బలు కొట్టేస్తాం మనం. ఎందుకు?
అతను వేరే అనుకుంటున్నాం, ఈ అవయవాలు నావి అనుకుంటున్నాం. నాది అనుకుంటే ఒకలాగా, నాది కాదనుకుంటే ఒకలాగా అనుకుంటున్నాం. అది ప్రవర్తిస్తున్నాడు మనిషి. కనుక ప్రతి జీవి నా ఇష్టదైవం ప్రతి జీవిలో ఉన్నాడు అనుకుంటే భేదభావం పోతుంది, ఈ రాగద్వేషాలు పోతాయి. భేద దృష్టి అజ్ఞానం, అభేద దృష్టి జ్ఞానం. భేదంలో లేని చూపే జ్ఞానము. ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడు, ఆయన భగవంతుడు అనేవాడు ఒక్కడు, ఆయన నా ఇష్టదైవం అనే భగవంతుడు ప్రతి జీవిలో ఉన్నాడంటే నీలోన భేదం పోతుంది, సమదృష్టి కలుగుతుంది. జ్ఞానులు ఆత్మ అంటారు, భక్తుడు భగవంతుడు అంటాడు, గింతే తేడా. ఆత్మరూపంగా చూస్తాడు జ్ఞాని. అలాగే ఈయన భక్తుడు అనేవాడు ఇష్టదైవాన్ని ప్రతి జీవిలో చూస్తాడు. అంతే. ఈ విధంగా 2 రూపాలుగా మనము కొలుస్తాం భగవంతుణ్ణి. కనుక ఇంతే తేడా. కనుక మన ఇష్టదైవాన్ని ప్రతి జీవిలో చూస్తే భేదం ఇది లేదు. తెలియకనే అట్లా భేద చూపు చూస్తున్నారు. ఇంకా భక్తిలో పరిపక్వత రాలేదనమాట. ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను. రామకృష్ణ పరమహంస నేను శూద్రుల గుడికి పూజ చేయను, శూద్రుల భోజనం భోంచేయనని 3 రాళ్ళు పెట్టుకొని గంగా దగ్గర వండుకొని తినేవాడు. మరి భేద దృష్టి ఎందుకున్నది ఆయనకి? ఇంకా పరిపూర్ణ జ్ఞానం రాలేదు. తర్వాత ఆయన ఆత్మ సాక్షాత్కారము పొందిన తర్వాత, దైవ దర్శనం పొందిన తర్వాత ప్రతి జీవిలోన అందరికంటే తక్కువ అని శూద్రులు అన్నం తిన్నాడు. ఆ యాచకులు అడుక్కునే వాళ్ళ దగ్గర సహభంక్తి భోజనం చేశాడు, మధ్యలో కూర్చొని అందరిని సేవించాడు, అందరికీ పాద నమస్కారం చేశాడు. నేను అందరికంటే ఎక్కువ కాదు, అందరికంటే తక్కువనే అన్నాడు. మరి ఎందుకు? ఆ జ్ఞానం ఆయన కలిగింది. ప్రతి ఒక్కరైనా చిన్నప్పుడు మలమూత్రాలు పూసుకుంటారు ఒంటికి, తర్వాత ఇది తప్పు అని తెలుసుకుంటారు. అలాగే ఎవరికి చదువు రాదు, ఓనమాలు కూడా దిద్దలేని వాళ్ళు పీజీలు పిహెచ్డీలు చేసి కలెక్టర్ ఇంజనీర్ ఎట్లా కాగలిగారు? ఎవరికి చదువు రాదు స్టార్టింగ్లో, కానీ కష్టపడి నేర్చుకొని పైకి వచ్చారు. ఈ భక్తిలో కూడా కింద పడుతూ మీద పడుతూ లేస్తుంటారు. సాధనలో కూడా ప్రతి ఒక్కరు అంతా ఒకేసారి ఎవరికి బ్రహ్మజ్ఞానం రాదు. మొదలు అజ్ఞాన స్థితి నుంచి జ్ఞాన స్థితి వరకు ఎదుగుతారు. పుట్టుకతో అందరు శూద్రులే. ఉపనయనం చేసినప్పుడు విప్రుడు అవుతున్నాడు. అదే ఉపనయనం చేసినప్పుడు ద్విజుడు అవుతున్నాడు. కొత్త ద్విజుడు అంటే 2వ జన్మలోకి వస్తున్నాడు, ఆధ్యాత్మికంలోకి ప్రవేశిస్తాడు. వేదం చదివితే విప్రుడు అవుతుంటాడు. తపస్సు చేసి బ్రహ్మజ్ఞానం పొంది బ్రాహ్మణత్వం పొందుతాడు, బ్రహ్మజ్ఞానం పొందుతాడు. ఇంతే తప్ప పుట్టుకతో శూద్రులే. ఎవరు ఏ వర్ణంలో పుట్టి ఏ కులంలో పుట్టినప్పటికీ కూడా మొదలు జపధ్యానాలు చేయడు కదా. అందుకనే అతనికి ఉపనయనం చేసినప్పుడు ఆధ్యాత్మికంలోకి ప్రవేశిస్తున్నాడు. అప్పుడు జపధ్యానాలు సంధ్య వాడుస్తున్నాడు కనుక అతను ఆధ్యాత్మికంలోకి వచ్చి ద్విజుడు అవుతున్నాడు. అతనికి అప్పుడు ఆధ్యాత్మికంలోకి ప్రవేశిస్తున్నాడు. మరి ఆధ్యాత్మికంలో ప్రవేశించినప్పుడు సంధ్య వార్చుకోడు, జపతపాలు చేయడు, ఇవన్నీ ఆచరించడు. మరి అతను శూద్రుడే కదా. ఎవరైతే ఆధ్యాత్మిక సాధనలు చేయరో వాడు శూద్రుడే. ఆధ్యాత్మిక సాధనలోకి వచ్చినప్పుడు ద్విజుడు అవుతున్నాడు. శాస్త్రాల్ని చక్కగా చదివినప్పుడు విప్రుడు అవుతున్నాడు. తపస్సు చేసి బ్రహ్మజ్ఞానం పొందితే బ్రాహ్మణుడు అవుతున్నాడు. ఇదే 4 తెగలు అంటే. కనుక ఇప్పుడు బ్రాహ్మణ కులంలో పుట్టి కూడా మనం జపధ్యానాలు చేయకుండా దైవ జపం చేయకపోతే శూద్రుడే. శూద్రుడిలో పుట్టి కూడా జపధ్యానాలు చక్కగా ఆధ్యాత్మిక సాధన చేసిన వాడు విప్రుడే అవుతున్నాడు. బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణత్వం వస్తుంది ఎవరికైనా. మరి తులారాధుడు అనే వైశ్యుడు బ్రహ్మజ్ఞానం పొందలేదా? అలాగే చాకలివాడికి పుట్టిన నారదుడు మరి దేవర్షి కాలేదా? క్షత్రియుడిగా పుట్టిన ఆయన మన విశ్వామిత్రుడు మరి బ్రహ్మర్షి కాలేదా? మరి గాయత్రి మంత్రాన్ని ఎవరు రాశారు? విశ్వామిత్రుడే కదా రాసింది. మరి అందరు బ్రాహ్మణ పండితులంతా చదువుతలేరా? ఆయన బ్రాహ్మణత్వం పొందాడు అనేది ఒకరి సొత్తు కాదు, ఒకరి ఆస్తి కాదు. అది పొందే స్థితి. డాక్టర్ అనేది ఒక సొత్త. డాక్టర్ ఎవరైనా చదివి డాక్టర్ కావచ్చు. ఇంజనీరు ఒకరి సొత్త, టీచర్ ఒక సొత్త, లేకపోతే కలెక్టర్ ఒక సొత్త. అది కష్టపడి చదివి ఆ స్థితిని అందుకోవాలి. అలాగే ఈ యొక్క మహర్షి, బ్రహ్మర్షి, దేవర్షి ఇవి ఒక డిగ్రీలు. ఆత్మజ్ఞానం అనేది కూడా ఆ స్థితి, ఆ స్టేజీ అనేది సాధన వలన పొందేదే తప్ప ఒక కులంలో పుడితేనో ఒక మతంలో పుడితేనో ఇది అయ్యేది కాదు. కనుక దీనికి థియరీ, ప్రాక్టికల్, శాస్త్రాలు చదవడము, గురువుల సాంగత్యంతో సాధనలు నేర్చుకొని సాధన చేయడం అనేది ఉంటుంది. కనుక ఈ యొక్క భేదభావము భగవంతుడికి చూపరాదు. భగవంతుడు అంతా ఒక్కడే. స్టార్టింగ్లో భేదభావం చూపిస్తాడు, తెలియక చూపుతాడు అని భగవంతుడు క్షమిస్తాడు. కానీ సర్వశాస్త్రాలు చదువుకొని భేదభావం చూపరాదు. అది అప్పుడు నిజంగా శాస్త్రాలు అర్థమై తపస్సు చేసినప్పుడు అది ఉండదు, కాలిపోతుంది. ఆ భేదభావం అనేది కాలిపోతుంది. నెక్స్ట్ గురుదేవులు పిల్లకోతి తల్లికోతిని గట్టిగా పట్టుకున్నట్టుగా భగవంతుడిని అంత గట్టిగా పట్టుకొని ఆరాధిస్తే మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో చెప్పారు. చక్కటి ఉపమానంతో చెప్పారు. అలాగే
మరొక చోట తన సొంత పన్ను నొప్పి లేచినప్పుడు రాయి తీసుకొని కొట్టుకుంటే తన దేహానికి ఎట్లయితే నొప్పి కలుగుతుందో ఇతర వ్యక్తి అయినప్పుడు అట్లా కొట్టకూడదు అనే ఉద్దేశంతో మీరు చక్కటి ఉపమానంతో చెప్పారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఉన్నటువంటి కులాలు తెగలు ఉన్నటువంటి ఆ అనుమానం అది ఎట్లా ఏర్పడ్డది అనేది చాలా చక్కగా విశదీకరించారు. గురుదేవులకు ధన్యవాదాలు. అయితే సచ్చిదానంద స్వరూపం అంటే ఏమిటి? సత్తు చిత్తు ఆనంద స్వరూపము. సత్ అంటే సత్యము. ఓం తత్ సత్ అని ప్రతి శుభకార్యాల్లో మహనీయులైన జ్ఞానులైన పలుకుతారు. ఓం తత్సత్, ఓం తత్సత్ అంటారు ఏ శుభకార్యములు అయినా కానీ. ఓం తత్సత్ అనేది పలకడానికి కారణం ఏంటంటే భగవద్గీత చివరి 18వ అధ్యాయంలో చెప్తారు. ఓం ఓం అంటే పరమాత్మకు ఒక వాచకం. ఓం అంటారు. ఓం అంటే పరమాత్మకు శబ్ద బ్రహ్మము. ఆ యొక్క పరబ్రహ్మానికి ఒక వాచకం అన్నమాట, అంటే ఒక పేరు. అయితే తస్య వాచక ప్రణవః, అది పరమాత్మ యొక్క పేరు ఓం. అలాగే తజ్జప తదర్థ భావనం, అర్థభావన సహితంగా ఆ ఓంకారాన్ని జపం చేయండి అంటారు. అలాగే ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ, ఓం ఇతి అక్షరం బ్రహ్మ. అయితే ఆ యొక్క పరబ్రహ్మకు ఆ ఓంకారానికి ఈ అక్షర బ్రహ్మము అంటారు. అక్షర బ్రహ్మ ఆధారంగా పరబ్రహ్మని అనుభూతి చెందవచ్చు. అలాగే ఓం అంటే ఓం తత్ అంటే ఆ పరమాత్మ. ఓం తత్ సత్తు అంటే అది సత్యమైనది. అది ఓం అనే పరమాత్మ, తత్ అంటే ఆ పరమాత్మ, సత్తు అంటే సత్యమైనది, నిత్యమైనది. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిది అసత్తు. అసత్ అంటే ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు ఉండదు. ప్రకృతి ఉంది, ఇప్పుడు ఉంది, ఒకప్పుడు లేదు. ప్రళయకాలంలో ఉండదు కనుక అసత్ అంటారు. అసత్తు పదార్థాలు అంటే శరీరం అసత్తు, ఆత్మ సత్తు, సత్యము నిత్యమైంది, ఎల్లవేళలా ఉండాలన్నమాట. సత్య పదార్థం అంటే అన్ని యుగాల్లో అన్ని కాలాల్లో ఎల్లవేళలా మార్పు లేకుండా ఉంటుంది. శరీరం ఉంది, మార్పు ఉంది. దీనికి బాల్యం ఉంటుంది, యవ్వనం ఉంటుంది, వృద్ధాప్యం ఉంటుంది, మరణం ఉంటుంది. అంటే ఇది మార్పుతో కూడుకున్నది శరీరము. ఇది అసత్ అంటారు. ప్రకృతి కూడా మార్పుతో కూడుకున్నది, ఇది అసత్తు. సత్ అంటే ఎల్లవేళలా మార్పుతో కూడకుండా, ఎప్పుడు మార్పు లేకుండా ఎల్లవేళలా ఒకే రకంగా ఉండేది ఆత్మ సత్ అంటారు. పరమాత్మ కూడా సత్ అంటారు, అది మార్పుతో కూడుకున్నది కాదు. కనుక అట్లా తత్ అంటే పరమాత్మ, సత్ అంటే సత్యమైనది, ఎల్లవేళలా ఉండేది. అయితే మీరు అడిగిన ఏంటంటే సత్యమైనది నిత్యమైనది ఒక పరమాత్మ తత్వం ఒకటే, మిగతావి అన్నీ మార్పుతో కూడుకున్నది. ఎప్పుడు మార్పు లేని ఆ పరమాత్మని పట్టుకో. మార్పుతో కూడుకున్నది అసత్ అయిన అసత్తు పదార్థాలు ఎందుకు పట్టుకోవాలి? దేహం అసత్తు, ప్రకృతి అసత్తు, ఆస్తిపాస్తులు అసత్తు, నశించే పదార్థాలు నశ్వరాలు. నశించే పదార్థాలు ఎందుకు పట్టుకోవాలి? ఆ ఎప్పటికీ నశించకుండా సత్యమైనది, నిత్యమైనది, ఎల్లవేళలా ఉండే ఆ పరమాత్మనే మనం పట్టుకోవాలి కదా. మరి అశాశ్వతమైనవి, నశ్వరమైనవి, దుఃఖాలు కలిగించేది ఎందుకు పట్టుకోవాలి? కనుక ఆ యొక్క సత్తునే పట్టుకోవాలి. సచ్చిదానందం అంటే ఏమిటి? మీ ప్రశ్న అదే కదా. సత్తు చిత్తు ఆనంద స్వరూపము. సచ్చిదానందం అంటే సత్తు. సత్ అంటే సత్య పదార్థం, అన్ని కాలాల్లో ఉండేది పరమాత్మ. కనుక సత్ అనే భగవంతుడికి పేర్లు అన్నమాట. ఇవి నామాలు అంటారు కదా. ఏకరామ్ హజార్ నామ్ అంటారు. ఒకే భగవంతుడు అనేకమైన నామాలు అంటారు. ఇప్పుడు సహస్రనామాలు అని అంటారు కదా భగవంతుడికి. 1000 నామాలని సహస్రనామ స్తోత్రాలు ఉంటాయి. అలాగే అష్టోత్తరాలని 108 నామాలతోటి భగవంతుని అర్చిస్తారు కదా. అలా సింపుల్గా అష్టోత్తరాలన్నా చెప్పండి అంటే 108 నామాలన్నా భగవంతుడికి చెప్పండి అని అష్టోత్తర పూజ చేస్తుంటారు. అలా భగవంతుడికి అనేకమైన పేర్లు ఉంటుంది. కనుక భగవంతుడు అనేది సత్యమైనది. సత్తు చిత్తు అంటే చిత్ అంటే నశించనిది. సత్తు చిత్తు అంటే మళ్ళీ తర్వాత ఆనందం. సత్తు చిత్తు ఆనంద అట్ట అనమాట. సత్తు చిత్ ఆనంద స్వరూపం అది. ఆనందం అంటే ఆనందో బ్రహ్మ. వేదం ఏం చెప్తుంది? ఆనందో బ్రహ్మ. బ్రహ్మకి ఏంటిదయ్యా స్వరూపం? ఏంటిదయ్యా అంటే ఆనందమే స్వరూపం కలిగింది. మనము జీవుడు అంటే ఏందయ్యా? దుఃఖమే స్వరూపం కలిగిన వాడు. జీవుడికి ఇప్పుడు ఆ యొక్క అది ఆపోజిట్ అనమాట. భగవంతుడికి ఆపోజిటే జీవుడు. ఆయన ఆనంద స్వరూపంలో ఉండడము. ఋషులు ఆనంద స్వరూపంలో ఉంటారు, పరబ్రహ్మలో ఓలలాడతారు. వీళ్ళు ప్రపంచంలో ఓలలాడతారు కాబట్టి దుఃఖమే వీళ్ళ స్వరూపం కలిగి ఉంటారు. దుఃఖాన్ని ఆస్వాదిస్తుంటారు. దుఃఖం కలిగించే కార్యాలే చేస్తుంటారు. వద్దన్నదే మనసు చేస్తుంది ప్రారబ్ధవశాత్తున. కనుక ఆనందో బ్రహ్మ. ఉపనిషత్తులు చెప్తున్నాయి ఆనందో బ్రహ్మ. వేదోపనిషత్తులు చెప్పేది ఆనంద. బ్రహ్మకు ఒక పేరేందయ్యా అంటే ఆనందమే బ్రహ్మము. దుఃఖము తన స్వరూపం కాదు. కనుక ప్రతి జీవి ఆనందాన్ని కోరుకుంటుంది. దుఃఖం ఏ జీవి కోరుకుంటలేదు. ఎందుకు? దుఃఖము తన స్వరూపం కాదు, ఆనందమే తన ఆత్మస్వరూపం. కనుక ప్రతి జీవి ఆనందాన్నే కోరుకుంటుంది. దీన్ని బట్టి అయినా నా ఆనందం కోరుకుంటున్నావు అంటే ఆనందం నీ స్వరూపం కాబట్టి కోరుకుంటున్నావు. కనుక
నువ్వు ఆనందో బ్రహ్మ కనుక నువ్వు బ్రహ్మస్వరూపాన్ని అయి ఉన్నావు కాబట్టి ఆనందాన్నే కోరుకుంటున్నావు కనుక ఆ విధంగా సత్తు చిత్త ఆనంద స్వరూపము పరమాత్మకు ఇవి పర్యాయ పదాలన్నమాట. సత్ అంటే ఎల్లవేళలా అన్ని కాలాల్లో అన్ని యుగాల్లో మార్పు చెందకుండా ఉంటుంది, అన్ని కాలాల్లో ఉంటుంది కాబట్టి సత్తు. చిత్ అంటే మార్పు లేకుండా ఉంటుంది, చిత్ అంటే నశించదు, నశించకుండా నాశనం లేనిది, మార్పు లేనిది. సత్ అంటే సత్యమైంది, అన్ని కాలాల్లో ఉంటుంది. చిత్ అంటే మార్పు లేనిది, నశించనిది. తర్వాత ఆనంద స్వరూపము, అది ఎల్లవేళ ఆనంద స్వరూపమే అక్కడ. కనుక సత్తు చిత్త ఆనందమయ స్వరూపమని భగవంతుడికి ఈ పేర్లు వచ్చినాయి. నెక్స్ట్ ఇప్పటి వరకు సత్తు కానీ ఇంకా ఇదేమో అసలు అందరికీ అర్థమయ్యే భాషలనే చెప్పినాను. దేవీ దేవతల ఫోటోలు ముద్రించబడ్డ అగ్గిపెట్టెలు, క్యాలెండర్లు, నోట్బుక్లు, పుస్తకాల కవర్ పేజీలు చెత్త కుప్పల్లో రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పడకూడని చోట పడవేసినప్పుడు వాటిని చూసినప్పుడు బాధ కలుగుతుంది. అయితే దానికి కూడా ఒక నియమం ఏం చేశారంటే, చాలామంది పూజించిన అన్ని రోజులు పూజిస్తారు, వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు సూతకం వచ్చినప్పుడు కానీ అప్పుడు కూడా కొత్త ఫోటోలే తీసేస్తారు. ఇంకా లేదంటే ఆ ఫోటోలు చిరిగిపోయినా పాడిపోయినా ఇన్ని రోజులు పూజించిన ఫోటోలు ఏడదేస్తున్నారు అంటే, సింపుల్గా దేవాలయాలు ఉంటే ఆడ రావి చెట్టు ఉంటే దాని చుట్టూ పెడుతున్నారు, అరుగు కట్టి ఉంటుంది కదా, నేను కూడా గమనించినాను, అక్కడ పెట్టేస్తారు. వాళ్ళు దేవాలయంలో ఎక్కువైనప్పుడు ఏం చేసేస్తారు మళ్ళీ. కనుక దానికి కూడా చెప్పిండ్రు, పగిలిపోయిన విగ్రహాలు ఏమన్నా ఉంటే నదిలో వేయండి, నిమజ్జనం చేయండి అని చెప్తున్నారు. ఏమైనా పగిలిపోయిన ఫోటోలు ఇవి అవి ఏమైనా ఉంటే కూడా గోతి తీసి ఏదైనా అడవి ప్రాంతంలో పవిత్రమైన భూమిలో తీసుకొని గోతి తీసి భూమిలో పూడ్చిపెట్టడంలో కూడా మంచిదే. ఎందుకంటే ఈ యొక్క మనం ఇన్ని రోజులు పవిత్రంగా పూజించినవి ఎక్కడ పడితే అక్కడ వేయడం ఇది కాదు కదా. కొంతమంది అగ్ని సంస్కారం కూడా చేస్తారు, కొంతమంది భూమిలో పాతి పెడతారు, కొంతమంది నదిలో వేస్తే కూడా కలుషితం కదా. విగ్రహాలు అయితే రాతి స్వరూపం కాబట్టి కలుషితం కాదు. ఈ ఫోటోలు అయితే ఆ రంగులు ఉంటాయి, పేపర్ ఉంటాయి, కొంత ఇది అవుతుంటుంది. ఆ అద్దాలు అయితే మళ్ళీ కుచ్చుకొని పోతాయి కదా, కొంత ప్రేమలు కట్టిన అద్దాలు, ఆ నదిలో ఎవరైనా స్నానం చేస్తే కుచ్చుకపోతే కష్టం. కానీ అదే విగ్రహం అనుకోండి, నదిలో వేస్తే ఏం కాదు. ఆ పడవలో వెళ్ళి నది సముద్రంలో వేసినా సరే, సముద్రం ఎందుకంటే ఎక్కువ నదులు కలిసిందే సముద్రం, ఇంకా పవిత్రం సముద్రం, ఎక్కువ నదులు కలిసింది కదా. సముద్రంలో స్నానం చేస్తే అన్ని నదుల్లో మునిగినట్టే అంటారు. కనుక ఆ సముద్రంలో కానీ నదిలో కానీ పెద్ద జలాశయాలు అంటే జీవనదులు లాంటివి ఎప్పుడు ఉండేది నది సముద్రంలో వేస్తే ఏం కాదనమాట. ఇంకా అవి పవిత్రమైన స్థలాలు అవి. కనుక అట్లా చేయాలి. అది ఒకవేళ మనకు బాధ కలిగిపిస్తే, మనకి ఏమైనా కనిపించింది ఒక పేపర్లో కవర్లో వేసుకొని పోయి ఆ పని మీరు చేయండి. వాళ్ళు చేయలేకపోయినా మీరన్నా ఆ పని చేయండి, పర్వాలేదు. ఇక ఇది లోకం జరుగుతుంటుంది, ఇంకా వాళ్ళకి తెలియదు కదా పాపం. వీటిలో అవగాహన కలిగించాలన్నమాట. అవగాహన కలిగించి ఈ విధంగా చేస్తే మంచిది. దైవభక్తి ఇంకా మరింతగా అనంతంగా కలగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు ఇంజనీర్ చదవాలి, ఏం చేస్తావు? ఇంజనీర్ కాలేజీలో జాయిన్ అవుతావు. మరి డాక్టర్ కావాలనుకున్నావు, ఏం చేస్తావు? మెడికల్ కాలేజీలో జాయిన్ అవుతావు. అలాగే నువ్వు ఏ కోర్సు కావాలనంటే, నువ్వు సంగీతం కావాలంటే సంగీతం స్కూల్లో జాయిన్ అవుతావు. అలాగే నీకేం కావాలి? ఇప్పుడు నాన్ వెజ్ హోటల్కి వెళ్తాడు, శాకాహారి హోటల్కి వెళ్తాడు, అంతే కదా. నీకు ఏ నచ్చితే అది వంట చేసుకొని తింటారు. అలాగే నీకు ఏది ఇష్టం మొదలు ఆలోచన చేయి. చేసిన తర్వాత నీకు భక్తి ఇష్టం. భక్తి మరి ఎక్కడ దొరుకుతుంది? ఆశ్రమాల్లో, ఋషుల దగ్గర, బ్రహ్మజ్ఞానుల దగ్గర. ఆ భక్తి ఎలా చేయాలి? ఇప్పుడు ఆంజనేయ స్వామి మాల ఓ 20 సార్లు మాల వేసుకున్న ఆయన దగ్గరనే వెళ్ళి ఆ గురుస్వామి అంటారు, ఆ గురుస్వామితోటి మాల ధారణ చేసి దీనికి పూజలేంటి, నియమాలేంటిది అని తెలుసుకుంటారు. అలాగే అయ్యప్ప స్వామి వాళ్ళు అయ్యప్ప గురుస్వామి తానికి వెళ్ళి ఆ నియమాలు మాలాధారణ అది ఎట్లా పద్ధతులు నియమాలు తెలుసుకొని పాటిస్తారు. అలాగే నీకు భక్తి ఏదైతే ఉంటుందో, భక్తి అంటే ఈ మాలాధారణ ఇవనేది ప్రాథమిక స్థితి. ఈ విగ్రహారాధన అనేది ప్రాథమిక స్థితి. అక్కడే ఆగకుండా అసలు భక్తి స్వరూపం అంటే ఏంటి? నారద సూత్రాలు చదవాలి, నారద భక్తి సూత్రాలని చదవాలి. అసలు భక్తి అంటే ఏంటిది? అలాగే భగవద్గీతలో 12వ అధ్యాయము భక్తి యోగం అనేది ఒక యోగమే ఉంది, దాన్ని చదవాలి. అలాగే భక్తి శాస్త్రాలు రాసినవి ఉంటాయి. కొంతమంది దోహాలు, భజనలు, పాటలు అనేది కూడా రాసి పెట్టారు భక్తులు. వాళ్ళు ఎలా రాశారు, భక్తి ఎలా చేయాలనేది, అన్నమయ సంకీర్తనలు, రామదాసు, ఇవన్నీ వాళ్ళు భక్తిలో పడ్డ కష్టాలు, బాధలు, ఇవన్నీ వాళ్ళ చరిత్రలు చదవాలి, భక్తుల చరిత్రలు చదవాలి. భక్తి ఎక్కువ కుదరాలంటే భాగవతం తప్పనిసరి చదవాలి. భక్తులకి మొదటి గ్రంథం ఏంటిదయ్యా అంటే భాగవతమే. భాగవతంలోనే నారదుని చరిత్ర వస్తుంది. భాగవతంలోనే నారదుడు ఎట్లా భక్తి చేసి తరించాడు,
ధ్రువుడు, ప్రహ్లాదుడు, అంబరీషుడు, పర్వతుడు, గొప్ప గొప్ప పరమ భక్తాగ్రేసరులు భక్తి ఎలా చేసి తరించిండ్రు అనే స్టోరీ అంతా ఎందులో వస్తుందయ్యా అంటే భాగవతంలో వస్తుంది. గోపికలు కృష్ణ భక్తి ఎలా చేసి తరించారు అంటే ఇది చేశారు, ఈ భాగవతంలో వస్తుంది. నారదుడు ఒకసారి వెళ్ళి, ఓ గోపికలారా, మీకంతా నేను భాగవతము భక్తి రసాన్ని బోధిస్తాను రండి అంటే, స్వామి మా చిత్తాలు ఖాళీ లేవు, ఏం చేస్తున్నారమ్మా అంటే, కృష్ణుడికి ఎప్పుడో అంకితం అయిపోయింది, బిజీలో ఉన్నాయి అవి. ఆ చిత్తాలు కృష్ణునికి ఇంకా వేరే విననికే వాటికి ఖాళీ లేదు. చిత్తాన్ని కృష్ణుడి పాదాలలో లయం చేసేసినాము, ఆ చిత్తాలు అనేటివి ఖాళీ లేవు కదా నీ భాగవతం వినడానికి. అంతే కదా, కృష్ణ భక్తి గురించే కదా నువ్వు చెప్పేది భాగవతం అంటే. ఆ భక్తిలో ఆల్రెడీ కరిగిపోయి ఆయనలో లయమైపోయిన మనసుకు ఇంకేమి కృష్ణ భక్తి బోధించడం ఏంది, భాగవతం బోధించడం ఏంది? ఆల్రెడీ అవి లయమైపోయినాయి, అందులో అవి ఖాళీగా ఉంటే కదా. పెట్టె నిండా సామాన్ని నింపేసినాము, అందులో ఇంకేం నింపుతావు? బిందెను నిండా నీళ్లు పోసినాము, ఇంకేం నింపుతావు? అందులో భక్తితోటి నిండిపోయినాయి స్వామి. అది ఆ భక్తి లేని వాళ్ళకు ఖాళీ కుండలో నీళ్లు పోయొచ్చు. కనుక ఆ విధంగా దానికి భక్తి శాస్త్రాలు చదవడం, ఆ భక్తిని అట్లా ఆ విధంగా భక్తిని భగవంతుని సొంతం అనుకోవడము, భగవంతుడి మీద సొంతం అనుకోవడము, భగవంతుడే సత్యము నిత్యం అని తెలుసుకోవడము, భగవంతునికే మనం అంకితమై భగవంతుని సేవగానే భావించాలి ప్రతి పని కూడా. భగవంతుని రామార్పణం, కృష్ణార్పణం, శివార్పణం అని ఆ ఇష్టదైవానికి అర్పించి ఏ పనైనా చేయాలి. ఆయనలో ఆంతరికంగా సత్సంబంధం ఏర్పాటు చేసుకోవాలి. భగవంతుడితో సొంతం అనుకొని ఆయనతో అంతరంగిక సత్సంబంధం ఏర్పడి, త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుచ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమదేవ దేవ. అట్లా అనమాట. నీవే అంటే నీవే మిత్రుడివి, బంధువి, సకుడవి, తల్లి, తండ్రి, గురువు, దైవము, సమస్తం నీవే, నా సర్వం నీవే అని ఆ భగవంతుడికి మనల్ని మనం అర్పించుకొని భగవంతునికి మనం ఒక చేరువయ్యి ఇది కావాలి. భక్తి అంటే అలంకారణ భక్తి కాదు. భావప్రియుడు భగవంతుడు, వస్తుప్రియుడు మానవుడు. ఏదన్నా గిఫ్ట్ ఇస్తే వెలగడతాడు, ఈ పెన్ను విలువ ఎంత, దీని గిఫ్ట్ విలువ అని అంటాడు. అలా భగవంతుడు అనేది భావప్రియుడు, నీ భావాన్ని ఇష్టపడతాడు, నీ భక్తిని ఇష్టపడతాడు. భగవంతుని మనల్ని మనం సమర్పించుకోవాలి. భగవంతుడికి ఏది ఇచ్చినా తృప్తి పెట్టలేము. వజ్రాల కిరీటం పెట్టిన వెంకటేశ్వర స్వామి కంటే అవి రాళ్ళే ఆయన దృష్టిలో. ఆయన ఇచ్చింది కాకుండా కొత్తగా మనం ఏం సృష్టించి ఇవ్వలే. కనుక మనసుని సమర్పించకుండా ఎన్ని సమర్పించినా వృధాయే. మనసుని సమర్పించినాక ఇంకా ఏం లేదు. భౌతికమైన త్యాగం చేయవలసి వస్తే కొంత భౌతిక త్యాగం కూడా సమాజ శ్రేయస్సుకు, గుళ్ళు గోపురాలకు కానీ, అలాగే కొంచెం ఆ గుళ్ళో జరిగే కార్యక్రమాలు, అన్నదానాలకు, దానికి దీనికి సహకరించవచ్చు. అలాగే ఆర్థికంగా ఉంటే ఇంకా అన్నిటికంటే భగవంతుడికి ఎన్ని వస్తువులు ఇచ్చినా మనసు ఇవ్వకపోతే లాభం లేదు. మనసు సమర్పించాలి. కృష్ణ భక్తిలో కూడా ఒక పరమ భక్తాగ్రేసరురాలు కృష్ణుడిని ధ్యానించి భక్తి చేస్తుంది. ఓసారి కృష్ణుడు సడన్గా దర్శనమిచ్చాడు. అరటి పండుని తీసి ఈ యొక్క ఆమె గుజ్జుని పక్కకు పడేసి తొక్క తినిపించింది. అమృతం అని తినివేశాడు. మళ్ళీ స్వామి అంతర్ధానం అయిపోయిన తర్వాత అక్కడ చూస్తే, అయ్యయ్యో నా మతి మండ, నేనేం చేసేసినాను, గుజ్జు తినిపించేది స్వామికి తొక్క తినిపించినానే అని మళ్ళీ రెండో రోజు వస్తే స్వామికి గుజ్జు తినిపించాలని మళ్ళీ రెండో రోజు కూడా ఆమె పూజలో నిమగ్నమై ఉంటే స్వామి మళ్ళీ దర్శనమిచ్చాడు. ఆమె అనుకున్నది పూజ చేసేటప్పుడు, ఇగో ఇది తొక్క, ఇది గుజ్జు, ఇది తొక్క, ఇది గుజ్జు, స్వామికి గుజ్జు తినిపియాలి, తొక్క పడేయాలి అని అదే జపం చేస్తుంది. దర్శనం ఇచ్చాడు టక్కున. ఆమె ఏం చేసేసిందంటే, ఇది తొక్క, ఇది గుజ్జు అని అదే జపం చేసుకుంటా మొత్తము ఆ తొక్క తీసింది, తొక్క పడేసినాను, అమ్మయ్య స్వామి నోట్లో గుజ్జు పెట్టేసినాను అని తినిపించింది. తినిపించిన తర్వాత చేదుగా ఉంది అని ఉలిచివేశాడు. ఏం స్వామి మీకు తొక్కలంటే చాలా ఇష్టమా అని అన్నదంట. తొక్కలు కాదమ్మా, భక్తి అంటే ఇష్టం. ఆ తొక్క పెట్టినా, అరటిపండు తొక్క పెట్టినా నువ్వు ప్రేమతో పెట్టావు, భక్తి పూర్వకంగా ఇచ్చాము. పత్రం పుష్పం ఫలం తోయం. నీళ్లు కానీ, పత్రము కానీ, పుష్పం కానీ, ఫలము పండు కానీ, ఇవన్నీ ఏదైనా భక్తితో ఇస్తే నేను తృప్తి పడతా, విలువ కట్టను దానికి, భక్తిని చూస్తాను అక్కడ. ఇక్కడ భక్తి లేదు. ఈ తొక్క తోలు కాదు భగవంతుడు ఇష్టపడేది, భక్తిని ఇష్టపడతాడు. మనసును అర్పిస్తే భగవంతుడు ఇష్టపడతాడు. నువ్వు మనసు సమర్పించకుండా ఎన్ని సమర్పించినా వృధాయే. అక్కడ మనసు సమర్పణ లేదు, తొక్క తోలు సమర్పణ ఉంది. కనుక నువ్వు గుజ్జు సమర్పించినా ఇక్కడ నాకు చేదుగానే ఉంది. నిన్న మనసు పూర్తిగా నువ్వు అర్పించినావు కాబట్టి ఆ తొక్క సమర్పించినా అక్కడ భక్తి ఉంది. కనుక భక్తి ముఖ్యము. భావప్రియుడు భగవంతుడు, భక్తి ప్రియుడు భగవంతుడు, సమర్పణ ప్రియుడు భగవంతుడు. సమర్పించుకుంటే ఇష్టపడతాడు. వస్తుప్రియుడు మానవుడు. వస్తువులను ఇస్తే మానవుడు తృప్తి పడతాడు, కానీ మనసు అర్పిస్తే భగవంతుడు తృప్తి పడతాడు. ఆనాడు సత్యభామ నగలు నట్ర ఇచ్చినా కానీ ఆయన తులాభారంలో ఆ యొక్క మరి 1 ఇంచు కూడా కలవలేదు. అలాగే సత్యభామ ఒక తులసి దళం, స్వామి నిన్ను ఏమిచ్చి కొనగలను భక్తి తప్ప అని
ఈ యొక్క అని ఆ తులసి దళాన్ని ఆ యువతలి త్రాసులో వేస్తే కృష్ణుడు ఇంకో త్రాసులో కూర్చున్నాడు. కృష్ణుడు అల్కగా అయిపోయి ఆ యొక్క తులసి దళమే ఎక్కువ విలువ పలికింది. అంటే భక్తి ఎక్కువ విలువ పలికింది. భగవంతుడు భక్తికి దాసుడు. భగవంతుని వశం చేసుకోవాలంటే భక్తి ప్రేమతోటే వశం చేసుకోవచ్చు. ప్రహ్లాదుడు ధ్రువుడు ఏం చేశారు? అక్కడ లంచం ఇయ్యలే, కట్నం ఇయ్యలే. నారాయణ శతకంలో పలుకుతారు, స్వామి శబరి ఏమి లంచం ఇచ్చింది నీకు? ప్రహ్లాదుడు నీకే ఏమి ఇచ్చాడు? ఏమి పైసలు ఇచ్చాడు? ఎవరేమి ఇయ్యలే? భక్తి తప్ప. ఎవరేమో వశం చేసుకోనికి లంచాలు ఇయ్యలే భగవంతుడికి. భక్తితోటి ఆయనని వశం చేసుకున్నారు అంతే తప్ప భక్తి లేకుండా భగవంతుడిని గుళ్ళు కట్టి బంగారు గుళ్ళు కడతా, బంగారు విగ్రహాలు కడతా, భగవంతుడి స్వామిని నేను పరమ భక్తుడని నేను వాసికి ఎక్కుతాను, కీర్తికి ఎక్కుతాను, ఈయన లక్షల యజ్ఞాలు చేశాడు, లక్షల దానాలు చేశాడు, లక్షల యాగాలు చేశాడు, ఈయన పరమ భక్తుడు, కాశీయాత్ర ఇన్ని చేశాడు, భారతదేశం అంతా పాదయాత్రలు చేశాడు, తిరుపతికి నడిచిపోతాడు, అన్నదానాలు ఇన్ని చేస్తాడు, వజ్ర కిరీటాలు పెట్టేస్తాడు, పారాయణాలు పెట్టేస్తాడు, భక్తులకు ఇవి చేస్తాడు అవి చేస్తాడు అంటే కొన్ని పుణ్యకార్యాలు నేను తప్పు పట్టడానికి లేదు. కొన్ని పుణ్యాన్ని ప్రసాదిస్తావు కానీ మోక్షాన్ని ప్రసాదించలేవు, దైవ దర్శనాన్ని ప్రసాదించలేవు, దైవాన్ని దగ్గరికి చేరలేవు. అదే నువ్వేమి ఇవ్వకుండా మనసుని సమర్పించుండు. అట్లాంటి పిసినాడుతుంటూ స్వామి భక్తి అంటే మనసు సమర్పించమన్నారు కదా, కోట్ల ఆస్తుంది, ఆస్తి దేనికి స్వామి? భక్తులు వచ్చి నా తానికి చందాలకు వస్తారు, అన్నదానానికి రాయమంటారు, గుళ్ళు గట్టనికి నువ్వు భక్తుడిగా దాన్ని నా తానికి వస్తారు అంటే ధనం ఉండి కూడా బీద వాళ్ళకి సాయం చేయకపోతే అది లోభత్వం వస్తుంది. అది చాలా తప్పు పాపము. నువ్వు ధనము కోటీశ్వరుడు సంపాదించడం పరుల శ్రమ అందులో ఉంది, పరుల శ్రమ కూడా ఉంది. కనుక పంచయజ్ఞాలు గృహస్థుడనే వాడు చేయాలి. భూత యజ్ఞము, అతిథి యజ్ఞము ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ పంచయజ్ఞాలతోటి గతంలో చేసిన తప్పులు కానీ మనం సంపాదించిన దాంట్లో కొంచెం దోషంతో కూడుకుంటాం. వ్యవసాయం చేయాలంటే కొన్ని జీవులు చనిపోతుంటాయి, కొన్ని రకాలుగా ఇది ఉంటాయి. అందులో అన్నదానంతో కొంత ఇది కలుగుతుంది. తోటి జీవులకు కూడా పెట్టడం వలన మనం దొంగలం కాము, మనం ఒక్కరమే తింటే దొంగలం అవుతాం. కనుక తోటి జీవులకు కూడా నీ దగ్గర ఆర్థిక సహాయం ఉంటే కొంత చేయాలి మంచి కార్యాలకు, శారీరకంగా కానీ మానసికంగా కానీ, అలాగే ధన సహాయం కానీ వస్తు సహాయం కానీ చేయాలి. అది తప్పు కాదు, మంచిది. కానీ దానివల్ల పుణ్యం పెంచుకుంటాం. పూర్వజన్మ పుణ్యం వల్లనే ఈ స్థితిలో ఉన్నాం, మళ్ళీ పుణ్యం సంపాదించుకోవాలి. కానీ ఇక్కడ కేవలం అవి సమర్పిస్తూ భగవంతుడికి భక్తి సమర్పించకుండా మనసు సమర్పించకుంటే లాభం లేదు. కానీ శుద్ధమైన మనసు భగవంతునికి సమర్పిస్తే భగవంతుని దైవ అనుభూతి, దైవ దర్శనం కలుగుతుంది. కనుక ఇవి మనము ప్రతి భక్తులైన వాళ్ళు వేషాధరణ కాదు, అలంకరణ కాదు, ఆడంబర యజ్ఞాలు, ఆడంబర కార్యక్రమాలు, ఏదో టీవీలో పత్రికల్లో నేను చేసే కార్యక్రమాలు రావాలి, చాలా అందరూ ఏమి యజ్ఞాలు చేస్తాడండి, ఏమి పూజలు చేస్తాడు, ఏమి భక్తుడండి అని ఏదో పెద్ద కీర్తికెక్కాలనేది అవన్నీ కట్టిపెట్టి మానసిక సంబంధం భగవంతునితో ఏర్పాటు చేసుకొని దైవంని ప్రపంచాన్ని మెప్పియనికే బ్రహ్మదేవుడి తరం కాదు, దైవాన్ని మెప్పియనికే నీవు అర్పించుకుంటే చాలు. సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. నువ్వేం చేత కాకున్నా నన్ను నువ్వు సమర్పించు, నిన్ను నువ్వు నాకు సమర్పించుకో. సమర్పణతోటి నేను చిక్కుతాను, భక్తికి నేను చిక్కుతాను. నన్ను నా గురించి తెలుసుకోవచ్చు, నన్ను దర్శించవచ్చు, నాలో ఐక్యం కావచ్చు. ద్రష్టం అంటే జ్ఞాతం, ద్రష్టం, ప్రవేష్టం, అట్లా ఇవి 3 జరుగుతాయి. అలాగే అయ్యో కేవలం భక్తి ద్వారానే మోక్షం పొందవచ్చు, భక్తి ద్వారానే నన్ను చేరుకోవచ్చు అంటే మరి ఇక్కడ కన్ఫ్యూజ్ కావచ్చు. భక్తి అంటున్నారు, మరి యోగం దేనికంటే మనసు చంచలం అనిగి భగవంతునిలో నా మనసు ఏకాగ్రత నిలపనికి యోగం సాయం చేస్తుంది. భక్తి లేని యోగములు ఇవన్నీ వృథా, భక్తితో కూడుకున్న యోగం ఇంకా మేలు చేస్తుంది. కనుక పరమ భక్తాగ్రేసరులు కూడా మరి సృష్టికి పూర్వము సనక సనందనులు అంటే యోగులు, వాళ్ళు పరమ యోగులు. మరి వాళ్ళకు శిష్యుడే నారదుడు కదా, మరి గురువు దగ్గర యోగం నేర్చుకోలేదా? యోగం ఉన్నది భక్తి యోగము తప్పకుండా ఉండాలి. కనుక భగవంతుని ఏమి ఇచ్చి తృప్తి పెట్టలేము, మనని మనం అర్పించుకుంటే భగవంతుని మనం తప్పకుండా మనం పొందగలుగుతాం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం